गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं निर्मलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं परार्थरहितः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। వివేక చూడమని 23వ రోజు సెప్టెంబర్ 27 64 శ్లోకాలు అయినాయి. పేజీ 33 65వ శ్లోకం. అకృత్వా దృశ్య విలయం అజ్ఞాత్వా తత్వమాత్మనః బ్రహ్మశబ్దైః కుతో ముక్తిః మాత్ర ఫలర్నృణాం. అకృత్వా దృశ్య విలయం అజ్ఞాత్వా తత్వమాత్మనః బాహ్యశబ్దైః కుతో ముక్తిః ముక్తిమాత్ర ఫలైర్నృణాం. పదవిభజనం. అకృత్వా దృశ్య విలయం అజ్ఞాత్వా తత్వం ఆత్మనః బాహ్యశబ్దైః కుతః ముక్తిః ముక్తిమాత్ర ఫలైః నృణాం. ఇక దృశ్య విలయం అంటే జగత్తు గాని అనాత్మ గాని తోచకుండుట, స్ఫురింపకుండుట. బాహ్య ప్రపంచము ప్రపంచ వాసన ఉంటే తోస్తుంది, స్ఫురిస్తుంది. ప్రపంచ వాసన లేకుండుట. అకృత్వ చేయకయు అంటే దృశ్య విలయం చేయకుండా, అనాత్మభావం రాకుండా, అనాత్మ వాసన కూడా లేకుండా చేసుకోవాలి. అది చెయ్యకపోతే ఆత్మనః పరమాత్మ యొక్క తత్వం స్వరూపమును అజ్ఞాత్వ తెలుసుకోనకయు నృణాం
నరులు మనుషులకు బుద్ధి మాత్ర ఫలై మాట వరసకు ఉచ్చరించుటకు మాత్రమే ఫలముగా గల బాహ్య శబ్దై బాహ్యములకు నేను బ్రహ్మము అనే శబ్దము చే ముక్తి మోక్షము కుతః ఎక్కడిది. ఇక్కడ 2 షరతులు ఉన్నాయి. మనం ఏదన్నా పొందాలి అంటే దానికి ఆటంకంగా నిలబడి ఉన్నది మనలో ఉన్నదాన్ని తొలగించుకోవాలి. దృశ్యము లేకుండా ఉన్నటువంటి దృక్స్థితి నీలో ఉంటే ఆ దృక్స్థితియే గురువిచ్చిన మంత్రంతో అహం బ్రహ్మాస్మి అనగానే ఆ మంత్రం ఫలించి నీ శరీరం అంతా కూడా మాంసపిండం అంతా కూడా మంత్రపిండంగా మారి మంత్రమయంగా మారి ఆ మంత్ర శక్తితో ఆ బ్రహ్మతత్వానుసంధానం చేసి స్వానుభవం పొందడానికి వీలవుతుంది. అది అడ్డుగా ఆటంకంగా ఉన్న దాన్ని తొలగించకుండా ఎన్ని చేసినా ఒకటి. కాబట్టి ముందు వేదాంతము శాస్త్రము తెలుసుకోవడము ఇవన్నీ ఎలా ఉన్నా కానీ మరొక పక్క టైం పడుతుంది. కాబట్టి దీని ముందే మొదలుపెట్టినప్పటికీ అది పోతే కానీ ఇది రాదని ఆగకుండా మొదలుపెట్టినప్పటికీ దాన్ని పోగొట్టుకోవడానికి అభ్యాసం చేసి ఎంత కాలమైనా సరే ఆ దృశ్య విలయం కావాలి. దృశ్యము తోచకుండా స్ఫురించకుండా ఉండాలి. దృశ్యం అంటే ఏంటి? బాహ్య ప్రపంచము, అలాగే శరీరానుసారమైనది, అలాగే ఇంద్రియ భోగాలు, మనసు, ఆలోచనలు, ఇవన్నీ ప్రపంచ వాసన చేత, శరీరం నేననే దేహవాసన చేత, నేను ఇతరులు పరులు అనేటువంటి, నేను నావగారు పరులు అనేటువంటి లోకవాసన, ఈ వాసనాత్రయము మనం తొలగించుకోకుండా మనం ఆత్మగా ప్రతిష్ఠింపబడలేము. కలుపు మొక్కలు అన్ని తీసిన తర్వాత నువ్వు నాటిన మొక్కకి ఎరువేస్తే అది ఎదుగుతుంది. నువ్వు మొక్క నాటి కలుపు మొక్కలు లేకపోతే నువ్వు వేసిన మందుతో కలుపు మొక్కలే బలపడతాయి. అలాగే సృష్టి అనేటువంటిది కలుపు మొక్కలతో సహా ఉంటుంది. సృష్టికి ఆ భేదం లేదు. మనకి ఏది కావాలో దానికోసం ఒకటి తొలగించుకోవాలి, ఒకటి పెంచుకోవాలి. అలాగే అంతఃకరణ శుద్ధం చేసుకున్నాక దాని మీద ఏదైనా కానీ మనం ముద్రించుకోవచ్చు. బ్రహ్మచింతన చేసి బ్రహ్మాకార వృత్తిని ముద్రించుకోవచ్చు. తర్వాత ఆ బ్రహ్మతో అనుసంధానమై అపరోక్షానుభూతి పొందవచ్చు. అంతఃకరణ శుద్ధం చేయకపోతే అది వ్యర్థము. అంతఃకరణ శుద్ధం చేయాలంటే ఏదైతే నీకంటే వేరుగా కేవలం దృక్కు అపరోక్షమైనప్పుడు దృశ్యం అనేది పరోక్షం. పరోక్షం పోవాలంటే దృశ్యము మన శరీరంలో ఉన్నటువంటి అనాత్మ భాగాలన్నీ కూడా స్ఫురించకుండా, తోచకుండా వాసనాక్షయం కూడా అయిపోవాలి. వాసనాక్షయం కాకుండా ఇది జరగదు. ఒకవేళ వాసనాక్షయం లేకపోయినా తత్వ విచారణ జ్ఞానం చేత ఇవన్నీ లేనివి మిథ్య అనేటువంటి భావం ఉంటే తోచిన దాంతో సంగత్వం చెందకుండా ఉన్నా చాలు. సంగత్వం ఎందుకు చెందుతామంటే దాని మీద అపేక్ష ఉంటే చెందుతాము. అది తమోగుణం. తర్వాత ఆ తమోగుణంతో పాటు ఆ అపేక్షని మన కోరికగా తీర్చుకొని భోగం కోసం ప్రయత్నం చేస్తాం. ఇది రజోగుణం. కనుక తమో రజోగుణాలు రెండు కూడా కలిపి అవిద్య. ఈ అవిద్య ఏంటంటే ఆవరణ విక్షేపం. ఆవరణ అంటే నీ స్వస్వరూపము నీ స్వానుభవంగా లేకుండా అజ్ఞానం ఆవరించింది. తర్వాత నువ్వు ఆత్మగా తెలియకపోతే మానే కనీసం వేరేది నేను అనుకోవడం తప్పు. శరీరం నేను, అనాత్మ నేను అనుకోవడం తప్పు. ఇది విక్షేపం. 2 రకాలు ఇబ్బంది పడుతుంది. ఇది పోవాలంటే విక్షేపానికి సంబంధించిన వాసనాక్షయం కావాలి, అలాగే అంతఃకరణ శుద్ధం కావాలి, అలాగే వాసనాక్షయం
పూర్తిగా కాకపోయినా ప్రారంభం మాత్రం ఉంటుంది, ఆగామి లేకుండా ఉంటుంది, జ్ఞానం చేత సంచితం పనిచేయకుండా ఉంటుంది. అప్పుడు రజోగుణం ఉంటే మళ్ళీ వాసనలు పోగు చేసుకుంటాం, ఆగామి కర్మ కూడా వస్తుంది. అపేక్ష ఉంటే, తమ్మగుణం ఉంటే, మమకారం ఉంటే, రుణానుబంధం ఉంటే మళ్ళీ ఆ వాసనలు వదిలించుకునేవి కూడా మళ్ళీ కొత్తగా వస్తాయి. కాబట్టి వైరాగ్యము, మిథ్యాభావము, యదృశ్యం తన నశ్యం అనేటువంటి ఒక నిర్ణయము ఇవన్నీ ఉన్నప్పుడు తప్ప కేవలం గురువు గారు మంత్రం ఇచ్చారు, రోజుకి ఎన్నో సార్లు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటూ కూర్చుంటే అవుతుందా అంటే అవ్వదు అని చెప్తున్నాను. ముక్తి మాత్ర ఫలై ఉచ్చరించుటయే ఫలముగా గల బాహ్య శబ్దై నోటి మాటగా బయటికి శబ్దాలు చేస్తున్నంత మాత్రాన బాహ్య అనే పదం వాడాడు. అంతర్ముఖమై హృదయస్థానానికి దగ్గరగా వెళ్ళాలి. అది మానేసి వాక్కు, కాయకర్మ, వాక్కర్మ రెండు కూడా బాహ్యానికి ఉంటాయి. మనోకర్మ కూడా బహిర్ముఖమైన వస్తువు గురించే ఉంటుంది. ఈ మనోవాక్కాయ కర్మలు మూడు కూడా త్రికరణ శుద్ధి చేసుకున్నప్పుడు బహిర్ముఖం ఉండదు. బహిర్ముఖం లేనప్పుడే అంతర్ముఖానికి వెళ్ళడానికి సాధ్యం. బహిర్ముఖం మీద అపేక్ష ఉన్నంత వరకు ఎవడు కూడా అంతర్ముఖానికి వెళ్ళలేడు. అంతర్ముఖంలో ఉన్నటువంటి హృదయస్థానం స్థానానికి ఆ సమీపానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వరూపమైనటువంటి ఆత్మతో అనుసంధానం అయినప్పుడు అది నీకు స్వానుభవము, అపరోక్షానుభూతిగా మారుతుంది. ఇక్కడ రెండు ఉన్నాయి. బహిర్ముఖం ఉన్నంతకాలం అంతర్ముఖం జరగదు. బహిర్ముఖం లేకుండా చేసుకున్నప్పుడు, బహిర్ముఖం అంటే వాసనాత్రయం లేకుండా చేసుకున్నప్పుడు, వాసనాత్రయం పూర్తిగా పోకపోతే తమో రజోగుణాలు లేకుండా చేసుకున్నప్పుడు తత్వాత సంజాయితే జ్ఞానం అన్నట్లుగా శుద్ధ సత్వగుణంలో ఉంటే జ్ఞానం అనేది అలవాటు పడుతుంది. అప్పుడు మెల్లిగా అంతర్ముఖం అయిపోయి సచ్చిదానంద అనుభవం అనేది కనీసం ఒక తటస్థ లక్షణమైన ద్వైతంలో అయినా సరే అహం బ్రహ్మ అనే అనుభవం పొందుతాం. ఈ అహం బ్రహ్మ అనుభవం పొందాలి అంటే అహం బ్రహ్మ అని కొన్ని వందల సార్లు అనుకున్నా, రోజు అన్నా త్రిసంధ్యల్లో కూడా త్రికాలాలు అనుకున్నా కానీ అది కర్మకాండగా కాకుండా హృదయానికి చేరేలాగా ఉండాలి. దాని చేత ముక్తి మోక్షము కుతః ఎక్కడిది తాత్పర్యం. దృశ్యనాశనమును చేయకయు అనగా తనలో అనాత్మ వస్తువుల చొరనీయకయు అనాత్మ భావనను దూరీకరింపకయు తన యథార్థ స్వరూపమును తెలుసుకొనకయు అనగా కేవల స్వయం ప్రకాశమాన చిత్స్వరూపుడై ఒప్పుచున్న పరమాత్మయే తాను అను దృఢజ్ఞానము లేకయు ముక్తి లభించదు. జ్ఞానం విషయంగా ఉన్న దృశ్యనాశనం ముఖ్యం. ముందు దృశ్యనాశనం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. కారణం ఏంటంటే మనకి ఒక పవిత్రమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరాలనేటువంటి ఒక తీవ్ర మోక్షేచ్ఛ అనగా తపన ఉండాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాననే తెగింపు ఉండాలి. ఆ తెగింపుతోటి ఏదైనా సరే నువ్వు వదులుకోవడానికి సిద్ధపడ్డప్పుడు ఈ అనాత్మ వాసన, అనాత్మ భావన పోతుంది. అంతవరకు ఇది పోదు. కనుక చూచాయగా పైపైనైనా సరే లక్ష్యం ఫలానా, మార్గం ఫలానా, నేను చేయవలసింది ఇది, పొందవలసింది ఇది అని ముందు కొంత తెలుసుకొని ఆ లక్ష్య దిశగా కొంత సాధన చేయాలి. ఇది ఎట్లా ఉంటుందంటే ఇది పోతే కానీ అది రాదు, అది వస్తే కానీ ఇది పోదు. పిడి కుదిరితే కానీ పిచ్చిపోదు, పిచ్చిపోతే కానీ పెళ్లి చేసుకోలేరు. ఆ పద్ధతిగానే ఉంటుంది ఇది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే ఏకకాలంలో రెండు చేయాలి. తత్వాన్ని తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకున్నది నీ స్వరూపం మీద, ఆ పరమాత్మ స్వరూపం నేనే అని నీ మీద అనుసంధానం చేసుకొని నువ్వే ఆ పరమాత్మ అనేటువంటిది ముందు విషయంగా తెలుసుకొని ఆ దిశగా మన జ్ఞానం, సాధన అన్ని ఒక పక్క చేసుకుంటూ మరొక పక్క దానికి ఆటంకంగా ఉన్నటువంటి దృశ్యానికి సంబంధించిన దృశ్య వాసనకి సంబంధించినవన్నీ తొలగించుకునేటువంటి సాధన
నిగ్రహము, శమధమాదులు ఇవన్నీ కావాలి. ద్వంద్వాలు తేలిక పోయినప్పుడు ద్వంద్వాల్ని తటస్థంగా చూసుకోవాలి. ద్వంద్వాలు పోవు కానీ రెండింటి పట్ల సమత్వ భావం వచ్చినప్పుడు ద్వంద్వాల పట్ల రాగద్వేషాలుగా మనం స్పందించకుండా ఉంటాం. ఆ స్పందన అనేటువంటి లేకపోతే ఆ వాసన మెల్లిగా ఆ తీవ్రత నుంచి, ఆ మందంగా ఉన్న దాని నుంచి మెల్లిమెల్లిగా అది పలచబడి తొలగిపోతుంది. ఏదైనా సరే మనం పట్టుదల పడితేనేమో అది గట్టి పడుతూ ఉంటుంది, మనం దాన్ని ఉదాసీనంగా చూస్తుంటే అది పలచబడుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటిది ఆ ద్వంద్వాల పట్ల మనము సమత్వం యోగముచ్యతే అంటాం. ఆ రకంగా సమత్వాన్ని మనం పాటించాలి. అతీతం అయితే అసలు రెండూ లేవు. అతీత సంగతి తర్వాత, ముందు ద్వంద్వాల్ని సమత్వ దృష్టితో చూడాలి. ఇచ్చినప్పుడు ఏదైనా పర్వాలేదు. మంచి చెడు అంటే అవును, కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి జరగాలంటే సాధ్యం కాదు. నీ వరకు నువ్వు మంచిగా ఉండు చాలు. ఈ విధమైనటువంటిది ఇతరుల పట్ల ఏదో చెయ్యాలనేది మానేసి ముందు నీ సంగతి నువ్వు చూసుకోవడం మొదలు పెడితే చాలా వరకు మనం బయటపడతాం. ఓ పక్క అనాత్మభావం దూరీకరించాలి. పోగొట్టాలంటే కుదరదు. కొంతకాలం అభ్యాసం చేస్తే మెల్లమెల్లగా పోతుంది. కాబట్టి దూరీకరించుట అనేటువంటి పదాన్ని వాడాడు. తన యథార్థ స్వరూపమును తెలుసుకొనగలిగు అనగా కేవలం స్వయం ప్రకాశమాన చైతన్య స్వరూపుడైన చిత్ స్వరూపుడై ఉప్పుచున్నా, అలరారుచున్నా, వెలుగొందుతున్నా పరమాత్మయే తాను అను దృఢ జ్ఞానం, గట్టి నిర్ణయ జ్ఞానం ఉండాలి. అది లేకుండా ముక్తి లభించదు. రెండు కూడా చెప్తున్నాం. ఎప్పుడు నువ్వు దృశ్యవాసనను తనలో ప్రవేశింపనీయక స్వస్వరూప స్థితిలో ఉన్న జ్ఞాని సర్వదా ముక్తుడు. దృశ్యం వచ్చినప్పటికీ కూడా బయట నుంచి ఎంత రెచ్చగొట్టినా, ఎంత నిన్ను చెలింపజేసినా, కదిలించినా నీవు మాత్రము నీ నిష్టలను ఉంటూ కదలకుండా ఉండేటువంటి స్థితి, ప్రతిస్పందించకుండా ఉండే స్థితి నీకు కావాలి. అంటే అది ఎలా కదులుతుంది? వాటిని ఉదాసీనంగా చూడగలిగినటువంటి ఒక సహజ స్థితి వచ్చినప్పుడు కలుగుతుంది. అది ఎట్లా కలుగుతుంది? ముందేమో విషయం పట్ల ఉదాసీనత రావాలి, వైరాగ్యం రావాలి, విద్యాభావం. రెండోది పూర్తిగా మనం తొలగించుకోవట్లేదు. అభ్యాసానికి కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈలోగా మనం ఏం చేయాలి? రజోగుణం తగ్గించాలి. రజోగుణము, అహము, నేను యొక్క గొప్పతనాన్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత తొందరగా సాధనించి ఫలితాన్ని పొందుతాం. అట్లు లేక బాహ్యములకు నేను బ్రహ్మమును శబ్దంలో అనేక వేల సార్లు ఉచ్చరించినను తన అవిద్యా నివృత్తి కాగలదు. ఆ శబ్దములన్నీ ఉచ్చారణ మాత్రమే ఫలము గాని నోటి మాటకే ఉంటాయి తప్ప వానిచే వేరే ప్రయోజనము లేదు. అది ఎటులనగా దీపము, ప్రదీపము, బ్రహ్మాండ దీపము, అట్లనే ప్రచండ భాస్కరుడు ఇలాంటి శబ్దములచే ప్రపంచమునంతయు ఆవరించిన వస్తుతత్వము తెలియని అంధకారం అణుగున. ఇప్పుడు దీపం ఉంది, ఒక గుడ్డివాడు ఉన్నాడు. దీపము ఎన్నిసార్లు ఉన్నా గుడ్డివాడికి ఆ దీపం అనేటువంటి అనుభూతి కానీ, ఆ దీపం యొక్క ప్రకాశాన్ని చూడగలగటం కానీ, చూసి అనుభవించడం కానీ సాధ్యపడదు. ఇక్కడ గుడ్డివాడు అంటే అజ్ఞానాంధకారి. అజ్ఞానంతో ఉన్నటువంటి అజ్ఞానాంధకారంతో ఉన్నటువంటి వాడెవడో వాడు జ్ఞానము నేను బ్రహ్మ అన్నంత మాత్రాన అతనిలో ఉన్న అజ్ఞానం నివృత్తి కాకుండా అది స్వానుభవానికి రాదు. దీపము అంటే ఒక చోట ప్రకాశించేది, ప్రదీపం అంటే అన్నిటినీ ప్రకాశింపజేసేది, జ్ఞానం అంటే నీలో ఉన్నది, ప్రజ్ఞానం అంటే మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా విషయాన్ని కూడా ప్రకాశింపజేసి ఆ విషయ జ్ఞానాన్ని మనసుకు చేరవేస్తుంది. అంటే విషయ జ్ఞానాన్ని ప్రకటింపజేసేటువంటి మూలమైన ఆధారమైన జ్ఞానము కేవల జ్ఞానం. అది అంటే వ్యాపకం ద్వారా విషయ జ్ఞానాన్ని
నీలో నీ మనసుకి ప్రకటింపజేస్తుంది. ప్రకర్షీయతే ఇది ప్రజ్ఞానం. జ్ఞానం అనేది మూలంలో ఉంటే జ్ఞానముగానే ఉంది. ఆ జ్ఞానము నీ బుద్ధి పరిధిలోనూ ఎక్కడో ఉంటే అక్కడి నుంచి ఆత్మ ప్రకాశాన్ని అందుకొని ఆత్మ ప్రకాశ రూపమైనటువంటి ప్రకాశం మనసు మీద పడ్డప్పుడు ఆ మనసులో ఈ జ్ఞానము మనసులో ఉన్న విషయాసక్తిని బట్టి ఇంద్రియములు తన పంచ జ్ఞానేంద్రియముల ద్వారా పంచ విషయాలకు వెళ్ళి ఆ విషయాల్ని సేకరించి ఏ విషయం మీద ఆసక్తి ఉందో విషయ జ్ఞానాన్ని తిరిగి ఆ మనసు పొందుతుంది. కాబట్టి ప్రజ్ఞానము ప్రకటించబడేది విషయ జ్ఞానంగా ఉంది, అప్రకటితంగా ఉన్నటువంటిది నిజంగానే జ్ఞాన రూపంలో ఉంది. మరి ప్రజ్ఞానం ఎందుకు తీసుకున్నామంటే సృష్టిలో విధానంలో నీ మనసు ఇంద్రియాల ద్వారా విషయాల దాకా ఏ జ్ఞానం అయితే వ్యాపిస్తూ ఉందో వ్యాపించినట్టు జ్ఞానము మనసుకున్న విషయాసక్తి మేరకు అక్కడ విషయ జ్ఞానము మనసు ద్వారా ప్రకటించబడుతుందో అలా ప్రకటించబడే జ్ఞానాన్ని ప్రజ్ఞానం అన్నాం. నిజానికి జ్ఞానం ప్రజ్ఞానంగా మారలేదు. జ్ఞానము అక్కడే ఉన్నది, అది వ్యాపించింది. దాని యొక్క సత్తా చేత ఈ జడమైన మనసు జడమైన ఇంద్రియాలు జడమైన విషయాల దగ్గరికి మూడు చోట్లకు కూడా ఈ చైతన్యము వ్యాపించి ఉంది, ఈ జ్ఞానము వ్యాపించి ఉంది. అది విభజనగా వస్తువు వేరుగా విషయం వేరుగా నేను వేరుగా మనసు వేరుగా ఇంద్రియాలు వేరుగా ఇంద్రియాలకు వచ్చిన విషయ జ్ఞానం వేరుగా అది ఆ విభజన దృష్టి మనసుకి ఎక్కడైతే వచ్చిందో ఆ మనసుకి విభజన అనేటువంటి విభాగంగా ఆ చైతన్యాన్ని ఏకంగా చూడకుండా మూడిట్లో ఉన్నది చైతన్యం ఒకటం చూడకుండా తనలోను మనసులోను ఇంద్రియంలోను విషయాల్లోనూ ఉన్నటువంటి చైతన్యాన్ని విడివిడిగా చూడటం వల్ల చూసే మనసు తన సంస్కారం చేత పరిమితం అవటం చేత సర్వవ్యాప్త చైతన్యంలో చైతన్యంగా నేను అంతటా ఉన్నానని మరిచి ఉండటం చేత అక్కడ అది అజ్ఞానంలో విషయ జ్ఞానంగా ప్రకటించబడుతుంది. అందుకని ప్రకర్షీయతే ఇది ప్రజ్ఞాన అన్నప్పుడు జ్ఞానము జ్ఞానముగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క వ్యాపక స్థితిలో దాని యొక్క సత్తాతో విషయ జ్ఞానం ప్రకటించబడుతుంది. కాబట్టి ప్రజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఎలా కనుక్కోవాలంటే అని అడిగారు. ఎలాగంటే ఎక్కడైతే నీకు విషయాలు ప్రకటించబడుతున్నాయో ఆ విషయ జ్ఞానం నీకు అనుభవానికి వస్తుందో ఆ విషయం నీ సంస్కారం సంబంధించింది, నీ దృశ్యానికి సంబంధించింది. ఆ దృశ్యం కనుక లేకపోతే విషయం కనుక లేకపోతే ఏ జ్ఞానం ఆధారంగా విషయం నీకు అనుభవం వచ్చిందో ఆ విషయం లేనప్పుడు ఆధారమైన జ్ఞానం మాత్రమే ఉన్నప్పుడు అది నీలో జ్ఞానంగా అనుభవంగా ఉంటుంది. అది అక్కడుంది, నేనే ఆ జ్ఞానాన్ని. ఆ జ్ఞానం ఏమిటి? అది బ్రహ్మజ్ఞానము. అయితే నువ్వెవరు? నేనే ఆ జ్ఞానం అయినప్పుడు నేను బ్రహ్మనే, అహం బ్రహ్మ. ఇలా అంటే తప్ప అహం బ్రహ్మ అని 100 సార్లు అనుకుంటే అవదు. ప్రదీపము అంటే ఆ దీపం యొక్క ప్రకాశంతో వేరే వస్తువులు ప్రకాశించబడదు, ప్రకటించబడదు. బ్రహ్మాండ దీపము. ఇక్కడ పిండాండంలో ఇప్పుడు నేను చెప్పాను ఎలాగైతే నీ మనసు ద్వారా ఇంద్రియముల ద్వారా విషయములు తిరిగి ఆ విషయ జ్ఞానం మనసుకు ఈ రకంగా అందుబాటు చేయడానికి విషయ జ్ఞానం నీ ద్వారా నీ మనసు ద్వారా ప్రకటించబడటానికి ప్రజ్ఞానం అన్నాం. ఇదే ఇక్కడ ప్రదీపం. దీపం అంటే ప్రకాశం. బ్రహ్మాండ దీపం అంటే ఏంటి? బ్రహ్మాండ ప్రకాశం. పిండాండంలో ఏముందో బ్రహ్మాండంలో కూడా అదే ఉంది. పిండాండంలో నీ హృదయంలో ఆత్మ నీ విష్టిగా అనుకున్నప్పటికీ ఆత్మలన్నీ కలిపి ఒకే పరమాత్మ. ఒక నదిలో కొండలన్నీ ముంచినప్పుడు నదంతా కలిసి పరమాత్మ అయినప్పుడు ప్రతి కుండలో చేరిన నీరు కూడా ఆ నది నీరే అయినప్పుడు కుండలో ఉన్న నీరుకి ప్రత్యేగాత్మ ఆత్మ అని పేరు పెట్టినప్పటికీ అదంతా పరమాత్మే. ఈ రకంగా పరమాత్మ ఆత్మ ఒక్కటే. ఆత్మని నువ్వు అజ్ఞాన దృష్టిలో చూసినప్పుడు నీలో ఆత్మ ఉన్నది అని కొండ అని ఘటభావం ఉన్నప్పుడు ఆ ఘటంలో ఉన్నటువంటి నీరు ఆత్మ అన్నట్టుగా నా లోపల ఉన్నది ఆత్మ, నా వెలుపల ఉన్నది పరమాత్మ అన్నట్లుగా ఆ ఘటం పగిలిపోతే ఘటం విచ్ఛిన్నమైతే ఘట వాసన నీకు లేకపోతే శరీర వాసన అనాత్మ వాసన నీకు లేకపోతే లోపల వెలుపల ఉన్నది ఒకే
నది యొక్క జలతత్వం అని అనుకున్నప్పుడు ఆత్మ పరమాత్మ ఒక్కటే. నిజానికి ఆత్మ పరమాత్మ ఒక్కటే. అజ్ఞాన దృష్టిలోనే ఈ తేడా వచ్చింది. ఇప్పుడు పరమాత్మ అనేటువంటిది బ్రహ్మాండ దీపం. మరి ఇక్కడ ఇప్పుడు బ్రహ్మాండ దీపం కూడా ఎలా ఉంటుంది? ఆ బ్రహ్మాండంలో వ్యాపించినటువంటి పరమాత్మ బ్రహ్మాండంలోని అనేక తత్వాన్ని ప్రకటింపజేస్తున్నారు. ఆ తత్వాలన్నీ కూడా జీవుల్లో నామరూపాలకు వచ్చేసరికి మనలో పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నామరూప విషయభావం నుంచి మనలో ఉన్న తత్వజ్ఞానానికి వెళ్ళి ఆ తత్వానుసంధానం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ తత్వము ప్రకృతి పురుషుడు రెండుగా విభాగంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ బ్రహ్మాండ దీపంగా ఉన్నటువంటి పరమాత్మను అయ్యావు, నీ చేత ప్రకాశించబడేటువంటి బ్రహ్మాండము నీ చేతనే ప్రకాశించబడుతున్నప్పుడు ప్రకాశ రూపం నీవై ఉన్నావు, అవేమో నీకంటే వేరై ఉన్నాయి. ఆ వేరైనదే ఇప్పుడు దృశ్య వినాశనం చేయమంటున్నావు. అప్పుడు దృశ్య వినాశనం చేసినప్పుడు ఏమైంది? దృశ్యము లేకుండా దృశ్య వాసన లేకుండా ఉన్నప్పుడు దృశ్యము తోచనే తోచకూడదు. ఈలోపు ఏం చేస్తోంది? వైరాగ్యం చేత విద్యాభావం చేత దృశ్యం తోస్తుంది. తోస్తున్నా కూడా నువ్వు పరమాత్మ అనే అనుభవంలో ఉన్నావు. అప్పుడు నువ్వు బ్రహ్మాండంలో సర్వసాక్షివి. దృశ్యమే తోచలేదు అనుకో, సాధ్యత్వం కూడా లేదు. సాధ్యత్వం కూడా లేదనుకో, అప్పుడు నువ్వు పరబ్రహ్మవి. ఈ రకంగా పరబ్రహ్మ అంటే అక్కడ ఏమనాలి? ప్రజ్ఞాన ఘనం. ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో బ్రహ్మైవ అహమస్మి. అక్కడ మళ్ళీ పిండాండ ప్రజ్ఞానం కాదు. ఇక్కడ పిండాండంలో ఇంద్రియ జ్ఞానం విషయ జ్ఞానం నిర్విషయం అయిపోతే అక్కడ దృశ్యవాసన పోతే అక్కడ ప్రజ్ఞాన ఘనం అయింది. ఘనం అనే మాట ఎందుకు వచ్చింది? ప్రకటించబడట్లేదు విషయాలు. ప్రకటించబడినప్పుడు ప్రజ్ఞానము, ప్రకటించబడకుండా చేసుకున్నప్పుడు ప్రజ్ఞాన ఘనం. అలాగే బ్రహ్మాండంలో కూడా ఆ పరమాత్మ అనేటువంటి అనుభవంలో ఉన్నప్పుడు ప్రపంచం తోచినప్పుడు సాక్షి, ప్రపంచం తోచకుండా పోయినప్పుడు దృశ్య విలయమైనప్పుడు, దృశ్య వినాశనమైనప్పుడు, దృశ్యమే తోచనప్పుడు, దృశ్యమే స్ఫురించినప్పుడు, ఇవి బ్రహ్మనిష్టలో ఉన్నప్పుడు అప్పుడు ఏమైంది? అక్కడ బ్రహ్మాండ పరిధిలో కూడా ప్రజ్ఞాన ఘనమే. ఒక మాట చెప్తే పిండాండంలో బ్రహ్మాండం రెండింటిలోనూ ఉంటుంది. అది నీవైన జ్ఞానం ఉన్నప్పుడు అది విజ్ఞాన ఘనం. విజ్ఞాన ఘనం అన్నా పరబ్రహ్మ స్వరూపం అన్నా పరబ్రహ్మతత్వం అన్నా ఒక్కటే. బ్రహ్మాండం దగ్గరికి వస్తే ఇంకొక మాట చెప్పుకోవచ్చు. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు వెన్నెలగా. సూర్యప్రకాశం చంద్రుడి మీద పడకపోతే చంద్రుడి ద్వారా వెన్నెల లేదు. సూర్యప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యగోళాన్ని సృష్టించి సూర్యుల్లో ఆ పరమాత్మ వ్యాపించినప్పుడు ఆ పరమాత్మ సత్తా వల్ల సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. పిండాలలో కూడా నీ ఆత్మ ప్రకాశం చేత, నీ ప్రజ్ఞ యొక్క వ్యాపకత్వం చేత, మనసుకు ఉన్నటువంటి విషయాశక్తి చేత విషయాలు ప్రకటించబడుతున్నట్లుగానే అక్కడ బ్రహ్మకు కూడా సృష్టి సంబంధించి బ్రహ్మ ద్వారా ఈ బ్రహ్మాండం అంతా కూడా ప్రకటించబడుతుంది. బ్రహ్మాండం ప్రకటించబడినప్పుడు అది ప్రజ్ఞాన ఘనమైంది. కాబట్టి సూర్యప్రకాశం కూడా, నక్షత్ర ప్రకాశం కూడా అది కూడా జడ పదార్థాలే. వాటికి స్వయం ప్రకాశం లేదు. వీటన్నిట్లో కూడా ఉన్నటువంటి ప్రకాశము ఆ పరమాత్మ ప్రకాశం. దాన్నే బ్రహ్మాండ దీపము అన్నాం. అటులనే ప్రచండ భాస్కరుడు, ఇలాంటి ప్రచండ భాస్కరుడు చెప్పాం సూర్యప్రకాశం చంద్రుడు అనేది. ఇలాంటి శబ్దములచే ప్రపంచమునంతయు ఆవరించిన వస్తుతత్వము తెలియని అంధకారము అడంగునా. కాబట్టి నీకు ముందు జ్ఞానచక్షు తెలుసుకుంటే తప్ప ఇవన్నీ నీకు తెలియదు. గుడ్డివాడికి చంద్రుడు కనబడ్డు, సూర్యుడు కనబడ్డు, ఏది కనబడు. అదే మాదిరిగా అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి వాడికి ఈ పరమాత్మ సాక్షాత్కారం కూడా కలదు. ఇప్పుడు అజ్ఞానాంధకారం దేని వల్ల వచ్చింది? అవిద్యా దోషం వల్ల వచ్చింది. కాబట్టి నువ్వేం పోగొట్టుకోవాలి? తమో రజోగుణాలు పోగొట్టు. తర్వాత ఏం చేయాలి? దృశ్యం తోచకుండా చేసుకోవాలి. అంటే వాసనాత్రయం లేకుండా చేసుకోవాలి. వాసనాత్రయం పూర్తిగా పోకపోతే ఏం చేయాలి? దాని మీద సాక్షిగా ఉండే సాధన చేయాలి. శబద మందులు పాటించాలి, యమ నియమాలు పాటించాలి, నిర్వికల్ప సమాధిలో చేరాలి, అక్కడ ఆత్మనిష్టలో ఉండాలి. దానికి తగినటువంటి వైరాగ్యము విద్యాభావం రావాలి. వైరాగ్యం విద్యాభావం రావాలంటే వస్తు నిర్ణయం కావాలి. ఏది ఉన్నది, ఏది ఉన్నట్లున్నది, ఏది ఉత్పత్తి నాశనాలతో ఉంది, ఏది కొంతకాలం ఉండిపోతుంది, కొంతకాలం
ఉండిపోయేది నీలో ఏది అనాత్మ, ప్రపంచంలో ఏది దృశ్యము, ఎప్పుడు ఉండేది ఏంటంటే ఆత్మ, ఎప్పుడు ఉండేది దృక్కు, ఎప్పుడు ఉండేది పరబ్రహ్మ. ఈ రకంగా చూస్తే అక్కడ పరబ్రహ్మ సంగతి ఎట్లా ఉన్నా నీలో ఆత్మ అనేది ఒకటి మాత్రం శాశ్వతం నీకు తెలిస్తే ఆత్మని ఎలా పట్టుకుంటావంటే నేను నేను అనే చైతన్యమే ఆత్మ. నేనంటే ఆ ప్రతి వారికి తెలుసు కాబట్టి అసత్య నేనని ఆ నిర్విషయ నేనుగా చేసుకుంటే, చెలించే నేనుని చెలించని నేనుగా చేసుకుంటే, పిండాండ పంచకాల్లో 24 తత్వాలతో కూడిన జ్ఞాతని 24 తత్వాలతో కూడకుండా చేసుకుంటే ఆ జ్ఞాతయే ప్రత్యేగాత్మ, జ్ఞాతయే పరమాత్మ. అలా ఓ రకం ఉంటే అతనే పరబ్రహ్మము. అయితే ఆ స్థితి వచ్చిన తర్వాత శరీర ప్రారంభం ఉంటే చేసి చేయని వాడుగా జీవన్ముక్త స్థితిలో కూడా అతను ఆత్మనిష్టలో బ్రహ్మనిష్టలో ఉంటూ కూడా జీవించవచ్చు. అటులనే ఆత్మ పరమాత్మ నిష్కలంక నిర్వికార బుద్ధ స్వరూప పరబ్రహ్మము శబ్దములు చేరి తనను ఆవరించిన తన స్వరూపమును గోచరింపనీయని అజ్ఞానము తొలగున ఈ ఆత్మస్వరూపం ఈ విధంగా విచారణ చేసి నేను ఆత్మనే, ఇంకో పద్ధతిలో చూస్తే సమిష్టిలో నేను పరమాత్మనే, ఇంకో పద్ధతిలో చూస్తే దృశ్యము తోతనప్పుడు నేను పరబ్రహ్మనే అనేటువంటి ఒక లైన్ క్లియర్ గా సూట్ అయినటువంటి మార్గాన్ని బోధ రూపంలో ప్రబోధ రూపంలో అనుభవానికి కనుక తీసుకోగలిగితే అప్పుడు అజ్ఞానాంధకారం పటాపంచలేదు. అంటే ఇది వస్తే అది పోతుంది, అది పోతే కానీ ఇది రాదు. ఇకను దీపములు వెలిగించగానే భాస్కరుడు ఉదయించగానే స్వరూపలేని ఆ చీకటి ఎక్కడికో జరుగుతున్నది. ఇంతకాలం ఇప్పుడు చీకటిగా ఉన్నది, దీపం వెలిగించగానే ఆ వెలుగు ఎంతసేపు వచ్చిందో చీకటి ఎంత చెప్పిపోయిందో కూడా మీకు తెలియదు. వెలుగు వచ్చిన వెంటనే తక్షణమే ఆ చీకటి పోయింది. అలాగే నీలో జ్ఞాన ప్రకాశం ఉదయించగానే తక్షణమే అజ్ఞానాంధకారం పోతుంది. అలాగే రాత్రి పూట ఎంత చీకటిగా ఉన్నా సూర్యోదయం కాగానే చీకటి అనేది ఎక్కడికి పోయిందో తెలియదు. ఇక్కడ వెలుగు ప్రకాశం ఇది నీ స్వరూపమే. నీ స్వరూపము నీకు స్వానుభవం కాగానే ఇంత అజ్ఞానం ఉంటుందా? ఉండదు. ఆ ప్రకారముగానే తనలో జ్ఞానములు దీపము వెలగగా ఆ శుద్ధ బ్రహ్మమే తానని విజ్ఞాన ఏక కేవల స్వయం ప్రబోధము అను ఉదయాస్తమయము లేని ప్రజ్వల భాస్కరుడు ప్రకాశిస్తాడు. ఇక్కడ మనకి ఉదాహరణలో సూర్యుడు ఉదయించగానే చీకటి పెరుగుతాయని, ఇంట్లో సాయం సంధ్యలో చీకటి పడే లోపల ఒకవేళ చీకటి పడ్డ తర్వాత దీపం వెలిగించగానే ఆ చీకటి ఎలా పోతుందో. అయితే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ పొద్దున సూర్యోదయం దాకా చీకటిగా ఉంటుంది, సూర్యుడు ఉదయించగానే పగలంతా కూడా వెలుగుతూ ఉంటుంది, మళ్ళీ రాత్రి చీకటి పోతుంది. ఇక్కడ ప్రకృతిలో జరుగుతుంది. మరి పరమాత్మ దర్శనం సాక్షాత్కారం ఏం జరుగుతుంది? ఆ పరమాత్మ శాశ్వత జ్ఞాన ప్రకాశ రూపుడు కనుక, అదే నీవై ఉన్నావు కనుక నీవు కూడా జ్ఞాన ప్రకాశంతో ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ప్రకాశ రూపంలో ఉంటూ నీ యొక్క ప్రకాశంలోనే సృష్టిని మొత్తం యావత్తు కూడా చూడగలుగుతావు, చూసి సాక్షి మాత్రంగా ఉండగలుగుతావు. కాబట్టి ఇది వస్తే ఇక పోదు. సూర్యుడైనా మళ్ళీ మన్నాడికి రోజు అస్తమించి మళ్ళీ ఉదయించి, అస్తమించి ఉదయించి మళ్ళీ చీకటి వస్తుంది. జ్ఞాన ప్రకాశం నీకు వచ్చినప్పుడు దానికి మళ్ళీ అస్తమించడం, మళ్ళీ ఉదయించడం, మళ్ళీ అస్తమించడం, ఉదయించడం అనేది ఉండదు. కారణం ఏంటి? ఇది ఫలానా సంగతి అని నీకు తెలియనంత కాలం అది అజ్ఞానం. ఇది ఫలానా అని తెలిసిన తర్వాత అది జ్ఞానం. తెలిసిన తర్వాత అజ్ఞానం ఎక్కడ ఉంటుంది? మాటిమాటికి అజ్ఞానం జ్ఞానం అజ్ఞానం అజ్ఞానం అనేది రాదు. ఒకసారి జ్ఞానం కలిగిన తర్వాత, వస్తు నిర్ణయం కలిగిన తర్వాత, పైగా అది నీకు బోధపడాక, ప్రబోధ ద్వారా అనుభవానికి వచ్చాక ఇంకా నీకు అనుమానంగా ఏముంటుంది? తాడు అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు చూచావో, తాడు జ్ఞానం నీకు ఎప్పుడైతే కలిగిందో, తాడుగా అపరోక్షంగా నేనే తాడై ఉన్నానని ఎప్పుడు కలిగిందో, ఇంకా చూచే వాళ్ళకైనా తాడు భావంగా కనపడుతుంది. కానీ నీవు తాడైనటువంటి నువ్వు తాడుగానే అపరోక్షానుభూతిలో ఉంటావు. కానీ నేను పామును అనుకోవు కదా.
ఆ మాదిరిగా ఒకసారి జ్ఞానం వస్తే మళ్ళీ పోవడం అనేది లేదు. అంటే ఒకసారి జ్ఞాన ప్రకాశంతో వాడు నిర్ణయంగా దృఢంగా ఉండిపోగలిగితే, అక్కడి నుంచి మళ్ళీ చెల్లించకుండా అచలంగా పరిపూర్ణంగా ఉండగలిగితే అజ్ఞానం అనేది మళ్ళీ రానే రాదు. ఇది జనన మరణ రహితం పద్ధతి. విజ్ఞానైక కేవలము విజ్ఞానం చేత, కేవలం స్వయం ప్రబోధమును చెప్తున్నారే. బోధ అంటే విషయంగా తెలియటం, ప్రబోధ అంటే అనుభవంగా తెలియటం. స్వయం ప్రబోధ అంటే నీవే అయి ఉండటం అంతే. గురువు ఇస్తే కాసేపు ఉన్నాను కాదు. గురువు ఇచ్చినప్పుడు ఉదయాస్తమానం ఉంటుంది. అది నీ సొంతం అయినప్పుడు ఉదయాస్తమానం ఉండదు. లేనటువంటి ప్రజ్వల భాస్కరుడు ప్రకాశించుతుండగానే తనను ఆక్రమించినటువంటి అనాది అవిద్య తమస్సు దగ్గర చేరక ఎక్కడికి పోతుందో తెలియదు. చీకటి పారిపోతుందా? అంతటా చీకటి ఉంది. ఎంత మేరకు దీప ప్రకాశంలో అంత మేరకు ప్రకాశమే ఉంటుంది. మిగతా చీకటి అక్కడ ఉండొచ్చు, కానీ ఇక్కడి చీకటి అక్కడి పారిపోయింది అనకూడదు. ఎందుకంటే అసలు చీకటి అనేదే లేదు, ఉన్నదే ప్రకాశం. అజ్ఞానంలో ప్రకాశం లేదు కాబట్టి దానికి చీకటి అని పేరు. ప్రకాశం ఉండుట ప్రకాశం లేకుండుట అనేది అక్కడ ఉన్నది, కానీ చీకటి అనేది రెండవ వస్తువు లేదు. అలాగే నీవైన జ్ఞానం నీకు తెలియట తెలియకపోవటం ఉన్నది, కానీ తెలిసిన తర్వాత తెలిసిన వాడిగా ఉంటా, కానీ మళ్ళీ తెలియకపోవడం ఎక్కడుంది? తెలియనంత కాలం అజ్ఞానం ఉంది. తెలిసిన తర్వాత నీవు అదయ్యి ఉన్నావని నీకు తెలిసిన తర్వాత నువ్వు అదిగానే ఉన్నావు. మళ్ళీ అజ్ఞానం ఎందుకు వస్తుంది? కాబట్టి జ్ఞానం ఉండుట జ్ఞానం లేకుండుట ఉంటుంది. ప్రకాశం ఉండుట ప్రకాశం లేకుండుట ఉంది. ప్రకాశం లేని స్థితిలో ప్రకాశం ఉండుటలోకి వెళ్ళి స్వానుభవం పొందాక ఇంకా అప్రకాశం కానీ అంధకారం కానీ అజ్ఞానం కానీ ఎందుకుంటుంది? అది రెండో వస్తువు కానే కాదు. అది ఇక్కడ చెప్పేది. వెలుగు చీకటులు రెండు కాదు. వెలుగు యొక్క ఉనికి, వెలుగు యొక్క ఉనికిని గుర్తించకపోవడం అంతే. గుర్తించిన వాడు అజ్ఞాని, గుర్తించిన వాడు జ్ఞాని. గుర్తిస్తే స్వానుభవం అయితే వాడే జ్ఞాన స్వరూపుడు, ఆయనే ప్రకాశ స్వరూపుడు, ఆయనే ప్రకాశ సాక్షిత్వంగా ఉన్నప్పుడు ప్రకాశ స్వరూపుడు. సాక్షిత్వం కూడా పోతే ప్రకాశ బిందు. అనాది అవిద్య తమస్సు దగ్గర చేరక పరిగెడుతుంది, అనగా నశించునని భావం. ఎన్నిటికైనా స్వానుభవ విజ్ఞానైక బోధ లేనిదే తాను ముక్తుడు కాగలడు. రెండు షరతులు పెట్టాడు. లక్ష్యంగా వచ్చినప్పుడు నీవైనటువంటి జ్ఞానం నీ స్వానుభవానికి రావాలి. దానికి ముందు బోధ, ప్రబోధ, స్వయం ప్రబోధ జరగాలి. జరిగినప్పుడు నువ్వు లక్ష్యాన్ని పట్టుకున్నవాడు లక్ష్యమే తానైనప్పుడు అది ముగింపు. ఇది ఒక పక్క సమాంతరంగా జరగాలి. మరొక పక్క సమాంతరంగా ఏం జరగాలి? దీన్ని నిలబెట్టుకోవడానికి, దీన్ని పొందటానికి, దీన్ని అర్థం చేసుకోవడానికి, దీంట్లో భూమికలు దాటడానికి నీకు ఆటంకంగా ఉన్నటువంటి నీ స్థూల సంస్కారాన్ని, సూక్ష్మ సంస్కారాన్ని, మానసిక సంస్కారాన్ని ఒక క్రమ పద్ధతిలో వదిలించుకుంటూ పోవాలి. స్థూల సంస్కారాలు పోగానే మెహర్ బాబా చెప్పిన చైతన్య భూమికల్లో ఒకటో భూమికి వెళ్తాం. అక్కడి నుంచి సూక్ష్మ సంస్కారాలు పోవడానికి 4 భూమికలు పడతాయి. 4 భూమికల్లో కూడా కొన్ని సిద్ధులు వచ్చినప్పుడు వినియోగించకుండా అది కూడా భ్రాంతి, అది కూడా మాయ, అది కూడా మిథ్య, అది కూడా లేనిదే. నిరపేక్ష బ్రహ్మమందు బ్రహ్మము తప్ప రెండోది లేదు అనేది ఎన్ని రకాల భూమికా అనుభవాలు వచ్చినా, అవన్నీ ఎన్ని రకాల శక్తులు అద్భుతాలు జరిగినా అవన్నీ కూడా ఆ నిరపేక్ష బ్రహ్మమందు లేవు అనే నిర్ణయంతో నీకు అది లక్ష్యం ఉన్నప్పుడు వీటి ప్రలోభంగా పడకుండా వాటి నుంచి నీ అంతగా నువ్వే ఇది భ్రాంతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నేతి అనేటువంటి పద్ధతిలో దాని నుంచి నీ అంతగా నువ్వే విడిపడాలి. విడిపడినప్పుడు 4 భూమికలు అయ్యాక 5, 6 భూమికలకు వెళ్తాం. అక్కడ మానసిక సంస్కారాలు ఉంటాయి. ఆ మానసిక సంస్కారాలే సృష్టికర్త బ్రహ్మయందు ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా జరిగింది. సూక్ష్మ సంస్కారాల చేత బ్రహ్మ యొక్క శక్తులన్నీ కూడా నామూల ప్రపంచం ఏర్పడటానికి తోడ్పడింది.
నామరూప ప్రపంచం వచ్చిన తర్వాత నామరూపాలను బట్టి స్థూల సంస్కారాలు ఏర్పడ్డాయి. స్థూల సంస్కారాలు జీవుడికి పెట్టాయి, సూక్ష్మ సంస్కారాలు ఈశ్వరుడికి పెట్టాయి. స్థూల సంస్కారాలు రెండు పోతే మానసిక సంస్కారాలు సృష్టి చేసేటువంటి బ్రహ్మ సంకల్పంలో ఉంది. మానసిక సంస్కారాలు పోతే బ్రహ్మ యొక్క నిర్వికల్ప స్థితి కేవలం బ్రహ్మస్వరూపం అవుతాం. కనుక ఒక పక్క ఈ సంస్కారాలు పోతూ ఉండాలి. సంస్కారాల ప్రకారంగా వచ్చే శక్తులు, అద్భుతాలు, దృశ్యాలు ఇవన్నీ కూడా విలయం కావాలి. విలయం అంటే లయమైనా మళ్ళీ తలెత్తుతాయి, మళ్ళీ వస్తాయి. మాయ ఏంటంటే పూర్తిగా కనుక తొలగించుకోకపోతే మళ్ళీ నీ మీద అప్పుడప్పుడు నువ్వు ఏమరపాటుగా ఉన్నప్పుడు దాడి చేస్తుంది. దాడి చేసినప్పుడు ఆ భ్రాంతికి లోనవుతాం. ఒకడు స్వరూప జ్ఞానానికి వచ్చిన తర్వాత మీకు ఆత్మానాత్మ వీకం తెలుసా అన్నారు. పాపం వాళ్ళు ఇది తెలియకుండానే ఏ కుండలి సాధన ప్రకారం శాస్త్రానికి వెళ్ళి గమ్యం చేయలేరు. గమ్యం చేయనట్టు వాళ్ళకి తెలియదు. గురువు గారు ఎవరో సంప్రదిస్తే దాదాపు సరిపోయిందమ్మా నువ్వు అలాగే ఉండిపో, ఇంకేం చేయాలి గురువు గారు సాధన, ఇదే ఏ సాధన చేయనటువంటి స్థితమ్మా, ఏదైనా వస్తే నీకు ఇది కాదంటూ ఉండు నీకు తెలియకుండానే కొన్ని అనుభవాలు వస్తాయి. అనుభవాలు ఇది రావాలి, ఇది రావాలి, ఇది రాకపోతే ఎట్లా అనుకో, వచ్చిన దాన్ని పట్టుకొని ఇది బాగుందని ఉంచుకోకు, వాళ్ళు ఊరుకుంటా ఉండు, ఏదొచ్చినా ఇది కాదనుకుంటూ ఉండు, ఎవరికి గమ్యం. ఈలోపు ఆత్మానాత్మ వివేకం మనం ఇంకోటి ఏదో ఎవరో సాటి శిష్యులు చెప్పారు. కాబట్టి గురువు గారు అది వస్తే కానీ కాదని వాడి సందేహం. ఈ సందేహం ఎందుకు వచ్చింది? పూర్తిగా నువ్వు తెలుసుకొని వెళ్ళలేదు కాబట్టి, శాస్త్రజ్ఞానం లేకుండా వెళ్ళలేదు కాబట్టి నీకు అది మళ్ళీ వచ్చింది. అది కూడా అవసరమే తెలుసుకుంటే. అసలు భ్రాంతి రహిత స్థితికి వచ్చాక మళ్ళీ భ్రాంతి రాకుండా ఉండాలంటే ఏమేమి భ్రాంతులు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి మళ్ళీ పాలుమాలకుండా జాగ్రత్త తీసుకోవడం కోసం తెలియాలి. అంతేగాని వాటి వల్ల ప్రయోజనమే లేదు. మాయ ఎన్ని పద్ధతుల్లో ఉంటుందో తెలుసుకుంటే మాయ ఏ రకంగా దొంగచాటుగా వచ్చి నీ మీద దాడి చేసినా నువ్వు జాగ్రత్తతో ఉండటానికి పనికొస్తుంది తప్ప ఇన్ని తెలుసుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. సూటైన మార్గంలో కూడా లక్ష్యం గమ్యం చేరచ్చు. అయితే ఏకాగ్రతగా వెళ్ళిపోతూ ఉండాలి. ఎవరేం చెప్పినా అటు ఇటు చూడకుండా వెళ్ళిపోతూ ఉండాలి. గురువు నీకు మార్గం ఇచ్చినప్పుడు, దీనికి సూటైన మార్గం వచ్చినప్పుడు, క్రమంగా నీకు ఆ సామర్థ్యం వచ్చి అదే మార్గంలో పోగలిగినప్పుడు ఒక స్థితి తర్వాత ఒక స్థితి పొందుతూ పోతే ఇంకా పక్క స్థితులు ఎవరికో అవసరం. వాళ్ళు ఏదో అన్నారని వాటి నాకు అది లేదా ఇది లేదంటే నువ్వు మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతావు, మళ్ళీ భ్రాంతిలో పడతావు. కాబట్టి ఇక్కడ 2 గుణాలు పోవాలి, తమోరజ గుణాలు. మూడోది ఏది భ్రాంతో ఏది సత్యమో తెలియాలి. ఈ భ్రాంతి రూపం అంతా దృశ్యం అని తెలిసి దృశ్య సంబంధం అంతా కూడా విలయం కావాలి. లయానికి విలయానికి ఏమిటి తేడా? లయం అయితే పోతుంది, మళ్ళీ వస్తుంది. విలయం అయితే విశిష్టంగా లయమై తిరిగి రాదు. అందుకని దృశ్య విలయం అన్నాడు. నాశనం కాదు, వినాశనం అన్నాడు. వి అంటే విశిష్టంగా పోవడం. 66వ శ్లోకం. అకృత్వా శత్రు సంసారమగత్వా అఖిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవతి మర్హతి. అకృత్వా శత్రు సంహారం అగత్వా అఖిల భూశ్రియః అఖిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. పదవిభజన. అకృత్వా శత్రు సంహారం అగత్వా అఖిల భూశ్రియం రాజా అహం ఇది శబ్దాత్ నో రాజా భవితుం అర్హతి అర్హతి భవితుం అర్హతి. టీకా. శత్రు సంసారం, శత్రు సంహారము, శత్రు నాశనమును అకృత్వ చేయకయు అఖిల భూస్త్రియం సమస్త భూ సామ్రాజ్యము అగత్వ పొందకయు అహం రాజా నేను రాజు అను శబ్దము వలన రాజా రాజుగా భవితం అగుటకు నో అర్హతి తగడు. ఒకటి నువ్వు రాజువే అన్నాడు. రాజుకు కావాల్సినటువంటి భోగాలన్నీ ఇచ్చాడు. సింహాసనం ఇచ్చాడు, కిరీటం ఇచ్చాడు, అన్ని కూర్చున్నాడు. ప్రజలు లేదు, శత్రువులు వచ్చారు. శత్రువుని ఓడించలేని స్థితిలో ఉన్నాడు. రాజు ఎప్పుడవుతాడు?
ప్రజలందరూ తను రాజుగా అంగీకరించినప్పుడు, శత్రువుల్ని జయించినప్పుడు, భోగాలు ఉన్నా లేకపోయినా వాడు రాజే. మన కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఆయనకి డ్యూటీ ఇవ్వకుండా ఒక ఆఫీసు, ఒక టేబుల్, ఒక కుర్చీ ఇచ్చారు. నెల రోజుల దాకా ఆయన ఏం చేయాలో చెప్పలేదు. అంతకుముందున్న పాత కలెక్టర్ తన పనులు తను చేస్తున్నాడు. పాత కలెక్టర్ ఈయనకి ఛార్జ్ ఇవ్వలేదు. కొత్త కలెక్టర్ పేరుకే కలెక్టర్. ఇప్పుడు ఇతను కలెక్టర్ అందావా లేదా? పాత కలెక్టర్ డ్యూటీ చేసేవాడే కలెక్టర్ అయ్యాడు. ఈ కొత్తగా వచ్చేవాడు పేరుకి కలెక్టరే కానీ కలెక్టర్ గా వ్యవహారం లేదు, కలెక్టర్ గా అనుభవం లేదు. అలాగే ఒక వైద్యుడు ఉన్నాడు, కొత్తగా పట్టా తీసుకున్నాడు, రోగులు ఇంకా రాలేదు. రోగులు ఉన్నవాడినే వైద్యులు అంటారు. రోగాన్ని చూస్తూ నయం చేస్తూ ఉన్నటువంటి వైద్యుడు అన్నారు. ఇతను వైద్య పట్టా ఉంది కానీ రోగులు ఎవరూ లేరు. ఇతను వైద్యుడు అందామా? అనొచ్చు, పేరుకే వైద్యుడు అనొచ్చు, పేరుకే కలెక్టర్ అనొచ్చు, పేరుకే రాజు. ఈ పేరుకి రాజు కాదుగా. ఇక్కడ మన ఆధ్యాత్మికంలో బ్రహ్మ అంటే బ్రహ్మ సాక్షాత్కారం అనుభూతి ఉండాలి. అనుభూతిగా ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఆయన ప్రభువు. ప్రభు అంటే అనేక జీవుల మీద పెత్తనం ఉండాలి. ఆయనకి జీవుల యొక్క కర్మని శాసించాలి, అవసరమైతే జీవుల్ని ఉద్ధరించాలి, అవసరమైతే జీవులకి ఈశ్వరుడు అవతరిస్తూ జీవులకి బోధ ప్రబోధ చెయ్యాలి. ఇవన్నీ చేసినప్పుడు వాడు ఈశ్వరుడు అవుతాడు. ఊరికే ఒక యాంత్రికంగా గానగిద్దులాగా సృష్టిస్థితులు చేసుకుంటూ నాకేమి సంబంధం లేదు అంటే వాడు ఈశ్వరుడు ఎట్లా అవుతాడు? అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాడు, శత్రువులను సంహరింపక సకల సామ్రాజ్య అభిషిక్తుడు కాక తాను రాజు అని దిక్కుదిక్కులుగా సాధించిన గాని రాజు కాదాలడు. ఆ ప్రకారముగానే కామక్రోధాదులను అరిషద్వర్గములు జయించాలి. అక్కడ రాజు బయట శత్రువుని జయిస్తాడు. ఇక్కడ నేను రాజు అన్నప్పుడు నేను ఇక్కడ బ్రహ్మను అనాలి. నేను బ్రహ్మనప్పుడు నీ శత్రువులు అరిషద్వర్గం. ఐశ్వర్యాన్ని జయింపకయు అంతఃకరణమును యొక్క మాలిన్యమును పోగొట్టకును పరమ శత్రుభూతముకు తననే తంపునట్టి అనాత్మ భావనను. తననే తంపుడు అంటే ఏంటి? ఆత్మగా ఉన్నవాడు ఆత్మానుభవం లేకపోతే తస్తుపుడుతూ ఉంటాడు. ఈ అరిషద్వర్గాలు ఇవన్నీ పోకపోతే, ఈ శత్రువు లేకపోతే, అంతఃశత్రువు కనుక అలాగే ఉండి నువ్వు జయించకపోతే నువ్వు సాగు పుట్టుకలోనే ఉంటావు. నువ్వు అమృత స్వరూపుడయ్యి ఆత్మస్వరూపుడు కూడా చావడం ఏమిటి? నీ కర్మ అదే ఆత్మ హరణం. ఆత్మకి నువ్వు ద్రోహం చేస్తున్నావు. నువ్వే ఆత్మ ఉండి ఆత్మగా ఆనందంగా ఉండకుండా అనాత్మగా వర్రి అవ్వటం అనేది ఆత్మద్రోహం, ఆత్మహరణం. దాని తెలుగులో ఆత్మహత్య అని అన్నారు. తాను అఖండ ఆనంద స్వరూప పరబ్రహ్మం సామ్రాజ్యమును అధిష్ఠింపగయు అనగా ఆ బ్రహ్మ సుఖమును పొందక అనేక వాసనాజాల జటిలుడు అయ్యు నేను బ్రహ్మను దిక్కులు పికటిల్లునట్లు ఘోషించినను తాను బ్రహ్మమగునా. కాదోలడు మోక్ష సామ్రాజ్య సుఖమును పడయజాలడు. సకల కామక్రోధాది వృత్తులను ప్రబల శత్రువులను పరిమార్చి అఖండ బ్రహ్మానంద పరబ్రహ్మ మోక్ష సామ్రాజ్య అభిషిక్తుడైనటువంటి వాడు ఏకచక్రాధిపతి వలె సమస్త ఇంద్రియములను ఆజ్ఞాపించుతున్నవాడునై నిరవధిక బ్రహ్మానంద పరబ్రహ్మమే తానగుతున్నాడు. అక్కడ రాజు అనేవాడు తను శాసించబడటానికి కొంతమంది ప్రజలు ఉండాలి. ఆ ప్రజల యొక్క సంక్షేమం చూడాలి. ప్రజల్ని ఎవరైనా బాధ పెడితే ఈ ప్రజల్ని ఆ బాధల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి రక్షించాలి. ఇవన్నీ చేసినప్పుడే వాడు రాజు అనిపించుకుంటాడు. అందరూ పొగిడి నువ్వు రాజువే పొగిడితే ఏమవుతుంది? నేను రాజువే కదా అనుకున్నంత మాత్రం ఏం సరిపోతుంది? డమ్మీ రాజులు, డమ్మీ మంత్రులు ఉండొచ్చు. వాళ్ళు ఆ పేరుకే వాళ్ళు ఆనందపడిపోవచ్చు. ఆ రాజ్యాధికారం లేకపోయినా పర్వాలేదు. అక్కడ ఇచ్చేటువంటి ఆ మంత్రులకు ఇచ్చేటువంటి పారితోషికాలు,
జీత పంచాలకే వాడు చాలా పొంగిపోవచ్చు. సామాన్య ఉద్యోగస్తుల కంటే ఎక్కువ జీతం వస్తుందిగా మంత్రి గారికి. నిర్వధిక బ్రహ్మానంద పరబ్రహ్మ స్థానవుతున్నాడు. అట్టివాడే బ్రహ్మ విధాది పదవులచే వ్యవహరింపబడుతున్నాడు. బ్రహ్మ విధాది పదాలంటే బ్రహ్మవిత్ అనేటువంటివి మొదలైన ఎన్నున్నాయి అక్కడ. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మ విధుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు, ఇలాంటి పదవులచే వ్యవహరింపబడుతున్నాడు. కొందరు రాజులు వేషభాషాదులచే తాము రాజులమని చెప్పుకొనొచ్చు అమాయక ప్రజలను మోసగించవచ్చు. ఒకప్పుడు రాజులు ఉన్నారు, మనకి స్వాతంత్రం రాకముందు. వచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం వచ్చి భూ గరిష్ట పరిమితి చట్టం వచ్చినప్పుడు ఆ రాజు యొక్క స్థలాలన్నీ కూడా ఆ భూ సంస్కరణలో పరిమితమైనటువంటి కొన్ని పెట్టుకొని కొంతమంది బంధువులకి వాళ్ళకి వీళ్ళకి పాలేలకి బ్రిడ్జిలకి రాసి పెట్టేసి అక్కడే వాళ్ళు ప్రజాస్వామ్యంలో మంత్రులు అయ్యారో లేదో అవి కూడా ఊడిపోయారు. 2-3 తరాలు కలిస్తే విజయనగర రాజా, బొబ్బిలి రాజా, చల్లపల్లి రాజా అంటూ ఉంటారు. కొంతమంది ఇప్పటికీ కూడా రాజదర్పం చేస్తున్నారు. పూర్వరాజులాగా లేరు కానీ ఒక్కోసారి ఇక్కడ ప్రజాస్వామ్యంలో మంత్రులు అవుతున్నారు, ఒక్కోసారి ఓడిపోయి మంత్రులుగా కూడా లేరు. అయినా వాళ్ళకి రాజదర్పం పోలే. వాళ్ళని విమర్శించడం కాదు, ఒక ఉదాహరణగా తీసుకుంటే వాళ్ళ నిజమైన రాజు ఎవరు? ప్రజలు ఉండాలి, పరిపాలన ఉండాలి, తన శాసనం చెల్లాలి, ప్రజల సంక్షేమం చూడాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి కష్టాల నుంచి, శత్రు భయం నుంచి కాపాడాలి, శత్రువుని సంహరించాలి, నీ రాజ్యాన్ని సుస్థిరంగా ప్రతిష్టాపన చేసుకోవాలి. అప్పుడు రాజు అనబడతాం. అలాగే ఇక్కడ ఈశ్వరుడు కానీ ప్రభువు కానీ అన్నప్పుడు ఎలా ఉండాలి? ప్రజలను రక్షించాలి, ఆధ్యాత్మికంగా వాళ్ళని కడతీర్చాలి. లేకపోతే వాళ్ళకి మంచి ఉద్దేశం ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో దేంట్లో ఉంటే దానికి తగిన సహాయం కూడా చేయాలి. అది ఈశ్వరుడు యొక్క బాధ్యత. రాక్షసులైనా సరే తపస్సు చేస్తే తీవ్రమైన తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షమై వరాలు ఇచ్చి తీరుతున్నారు. కారణం అంటే అది ఈశ్వరత్వం. వాడు బ్రహ్మైనా కానీ ఈశ్వరుడైనా కానీ ఏ దేవుడైనా సరే తపస్సుకి లొంగాల్సిందే. ఆ తపస్సు టెక్నికల్ గా, సాంకేతికంగా తీవ్రంగా కనుక చేసినప్పుడు దాని ఫలితంగా వరాలు ఇవ్వాల్సిందే, పొందాల్సిందే. అప్పుడు వాళ్ళకి అది దేవుడు దేవతలు అనేటువంటి దానికి వాళ్ళకి అర్హత ఉంది, లేకపోతే అర్హత లేదు. వేషభాషాదులచే తాము రాజులమని చెప్పుకోవచ్చు అమాయక ప్రజలను మోసగించవచ్చు. రణరంగమున శత్రు సమర్థము కలిగినప్పుడు వాని రాజరికము బయటపడును. అది శత్రువులు లేనప్పుడు రాజు అనేది బాగా చెల్లుబాటు అవుతుంది. శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు జయించలేకపోయినప్పుడు ఏమవుతుంది? ఈ రాజుగా అతను సమర్థుడా కాదని అప్పుడు తేలిపోతుంది. ఇక్కడ శత్రువులు ఎవరు? మీ ఆంతరిక శత్రువులు అరిషడ్ వర్గమే. ఆ తీరుని మేము బ్రహ్మమని చెప్పుకొనుచు అద్వైత తత్వమును వాక్చాతుర్యముచే బోధించుచు కొందరి భక్తులను, సాధువులను వంచవచ్చు. అయితే పరీక్షాకాలం వచ్చినప్పుడు వీరు బ్రహ్మజ్ఞానులు అగుదురా. కొంతమంది భక్తుల్ని దొంగ సాధువులు, వీళ్ళందరూ కూడా సాధువులు అంటే ఇక్కడేంటి? కొంచెం మంచివాళ్ళు, సత్వగుణంలో ఉన్నవాళ్ళు, తేలిగ్గా వాళ్ళని మోసం చేయొచ్చు. సాధువులు అంటే సత్వగుణంగా ఉండేవాళ్ళు, కల్లా కపటం తెలియని వాళ్ళు. ఇతరులు మోసం చేస్తున్నా కూడా నమ్మిస్తే మోసపోయేవాడు సాధువులు. కొందరు మంచి వాళ్ళని, భక్తుల్ని, సాధువుల్ని, కొంతమంది నేనే భగవంతుడిని, నేను అది చేయగలను, ఇది చేయగలను అని చెప్పేసి మోసం చెయ్యొచ్చు. అయితే ఎంతకాలం చేస్తారు? ఎప్పుడప్పుడు బయటపడే రోజు వస్తుంది. పరీక్షాకాలం వచ్చినప్పుడు వీరు బ్రహ్మజ్ఞానులు అవునా కాదా అనేటువంటి విమర్శ వచ్చినప్పుడు వారి అజ్ఞానము కామ క్రోధాదులు అనేటువంటి శత్రువులచే
తిరస్కరింపబడుతయు ఇవి మొదలగు అనర్థములు బయటపడుతున్నవి. కాన స్వానుభవమును తప్పక సంపాదింపగలేను. సరే, కపటంగా ఉన్న వాళ్ళ సంగతి అట్లా వచ్చు. ఇవాళ భక్తుల్ని శిష్యుల్ని అంత మోసం చేశామని ఉద్దేశం లేకపోయినా నువ్వు కడతీర్చగలిగితే కడతీరుస్తానని చెప్పాలి. అసలు నువ్వు చెప్పకుండానే నువ్వు చేసే పని వేసుకోవచ్చుగా చేసేయచ్చు. వాళ్ళు ఎవరైనా గొప్పలు చెప్పుకుంటున్నారు అంటే అది ఒకసారి నమ్మాలో నమ్మకూడదు అనేది కూడా పరీక్షకి నిలబడ్డప్పుడు తెలుస్తుంది. కొంతమంది గురువుల విషయంలో పరీక్షకి నిలబడ్డప్పుడు వాడు సరైన గురువు కాదా అని తెలుస్తుంది. అప్పుడు శిష్యులు అటువంటి గురువు పరీక్షకి నిలబడలేని గురువు ఉన్నప్పుడు, శిష్యుడి స్థాయి అంతకంటే ఎక్కువ ఇంకా పైకి కావాల్సి వచ్చినప్పుడు, ఈ గురువు ఇవ్వలేనప్పుడు ఆ శిష్యుడు వేరే గురువు దగ్గరికి వెళ్ళాలి. అలాని ఈ గురువు గారు మోసం చేశాడు అనుకోడు పాపం. ఎందుకంటే ఆయనకి అటువంటి సామర్థ్యం ఉండకపోవచ్చు, లేకపోయినా ఉందనుకునే భావనతో అసలు కొంతవరకు గురువుగా కొంతకాలం కొనసాగుతూ ఉండవచ్చు. మన పెద్ద స్వామి చెప్పినట్టు అటువంటి గురువుల్ని శిష్యుడే నిర్ణయించి ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు ఉపయోగించి ఆ పై ఉపయోగం లేనప్పుడు ఆ గురువే నాకు ఇంతే తెలుసు ఇంకో చోటికి వెళ్ళండి అని అనాలి. అనకపోతే శిష్యులు ఆ గురువుని గౌరవిస్తూనే వేరే గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇంతకాలం చెప్పినటువంటి గురువుని దోషి రాదని వెళ్ళక్కర్లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఒక సత్పురుషుల్ని అవమానించినటువంటి దోషం పాపము శిష్యుడికి ఏర్పడుతుంది. కాబట్టి ఒక గురువును మార్చే విషయంలో పాత గురువు సామర్థ్యం నీకు నీ సాధనకు అంతకంటే ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు, దాన్ని ఇవ్వలేకపోయినప్పుడు నువ్వు వేరే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు యొక్క అనుమతితోనే వెళ్ళాలి. లేకపోతే ఈ గురువుకి అగౌరవపరచకుండా అవమానపరచకుండా ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాలి. అది శిష్యుని యొక్క వినయ విద్యా సంపన్నానికి, శిష్యుని యొక్క శరణాగతి భావానికి, శిష్యుని యొక్క భేదభావం లేకుండా ఉండేటువంటి స్థితికి ఒక పరీక్ష. శిష్యులు కూడా ఆ పరీక్షను ఎదుర్కొని గురువును మార్చుకునే పద్ధతిలో ఒక క్రమశిక్షణ అవలంబించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ తాత్పర్యంలో కపట గురువులు అంటున్నారు. లోకంలో కపట గురువులు ఉన్నమాట నిజమే, కానీ విహిత గురువులు లేకపోయినా విహిత గురువులు అనే చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంతవరకు వాళ్ళు ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళని నిందించకూడదని చెబుతున్నారు. శ్లోకం అప్తోక్తిం ఖననం తదోపరిశిలాత్ ఉత్కర్షణం స్వీకృతిం నిక్షేపత్ సమపేక్షతో నహి బహి శబ్దైస్తు నిర్గచ్చతి తద్బ్రహ్మ విదోపదేశ మననజ్జానాది విర్లభ్యతే మాయాకార్య తిరోహితం స్వమమలం తత్వం నదుర్యుక్తిభిః. పద విభజన. ఆప్తభుక్తిం ఖననం తథా ఉపరిశిలాద్యుత్కర్షణం స్వీకృతిం నిక్షేపః సమపేక్షతే నహి బహిః శబ్దైః తు నిర్గచ్చతి. తద్వత్ రెండు శ్లోకాలు కల్పించారు 67. తద్వత్ బ్రహ్మవిదోపదేశ మననజ్ఞానాదిభిః లభ్యతే మాయాకార్య తిరోహితం స్వం అమలం తత్వం న దుర్యుక్తిభిః. ఇక నిక్షేప ధననిధి నిక్షేపాలు, ఆప్తోక్తి మిత్రవాక్యం, ఖననం త్రవుటను తథా ఆతుప్పున ఉపరి పైనున్న శిలాద్యుత్కర్షణం రాయి మొదలుగు వారిని లాగివేయుట, స్వీకృతిని గ్రహించుటను, సమపేక్షతే అపేక్షించుతున్నది
శబ్దై శబ్దముల చేత, బహి వెలుపలికి, నహి నిర్గచ్చతి వచ్చుట లేదు కదా. తద్వత్ అలాగుననే బ్రహ్మ విదోపదేశ మనననిధి మనన ధ్యానాది బ్రహ్మవిత్ బ్రహ్మవేత్త యొక్క ఉపదేశమును మననము ధ్యానము ఆది మొదలైనటువంటి సాధనములచే మాయాకార్య తిరోహితం, మాయాకార్య అజ్ఞానము చే తిరోహితము కప్పబడిన అమలం నిర్మలమైన స్వం తనను తత్వం పరమాత్మ తత్వము లభ్యతే పొందబడుతున్నది. వివ్యక్తి కుయుక్తుల చేత నా లభించటలేదు. తాత్పర్యం. ఇకను అట్టి బ్రహ్మప్రాప్తికి ముఖ్యమగు సాధనములను ఒక ఉదాహరణతో చెప్తున్నారు. మొదట తాను భూమిలో ధనమున్నదని తెలుసుకోవాలి. ఒక నిక్షేపం ఎక్కడన్నా ఉంది అంటే భూమిలో ఒక తోట ఉంది అని తెలుసుకోవాలి. ఎక్కడుందో తెలియదు కానీ ఆ ప్రాంతంలో ఉంది. ఎంత లోతులో ఉందో కూడా తెలియదు. తర్వాత అతను నిశ్చయమునకై పరమాత్ములకు శాస్త్రజ్ఞ వాక్యమును నమ్ముతున్నాడు. ఈ భూగర్భ శాస్త్రం జియాలజీ తెలిసిన వాడిని నమ్మి అతను ఆచరించి పిలిపించుకుంటాడు. అతను కొన్ని పరికరాలతో నేలని పట్టుకుంటూ వచ్చి ఆ పరికరంలో ఎక్కడైనా నిధి ఉన్నట్టుగా ఒక సూచన కనుక ఉంటే అతను మాత్రమే ఆ సూచనని గుర్తించి ఇక్కడ తవ్వండి అంటాడు. అంతా పెట్టి చూసి ఇది కాదని ఎక్కడో ఒక చోట ఆగి ఇక్కడ తవ్వండి అంటాడు. తర్వాత భూమిని తరుముట అడ్డములకు రాళ్లు మొదలకు వారిని తీసివేయుట. తగినప్పుడు ఏమవుతుంది? కొంత రోజు తీసిన తర్వాత దొరకదు. తర్వాత రాళ్ళు అడ్డం వస్తాయి. ఆ రాళ్ళను తవ్వలేక ఆపకూడదు. ఎలాగలుగా రాళ్ళను కూడా కొంచెం పెద్ద గొయ్యి తీసి కొండరాయిని పక్కకి తొలగించైనా సరే మన లోతుకి వెళ్ళాలి. అట్టి నిక్షేపమును గ్రహించుతున్నారు. కాన నిధి కావాలి అని ఉన్న అన్ని సాధనలు అపేక్షించుతున్నది. నిధి కావాలంటే అనేక సాధనలు కావాలి. ఓ జియాలజీ భూగర్భ శాస్త్రం తెలిసిన వాడు ఎలా తెలుసుకున్నాము? ఈ బ్రహ్మ విద్యకు గురువు దగ్గరికి వెళ్ళాలి. నిధి ఎక్కడ ఉంది? నీ హృదయంతోనే ఉంది. ఇంకెక్కడుంది? లోకంలో లేదు, బహిర్ముఖంలో ఎక్కడా లేదు. అంత బయట ఎక్కడ వెతికినా ఒక వస్తువు ఒక చోట ఉంటే ఇంకో చోట ఎంత వెతికినా దొరకదు. వస్తువు ఎక్కడుందో నీకు చెప్పినప్పుడు అక్కడే వెతకాలి. గురువు చెప్తాడు ఎక్కడుందో అక్కడే నువ్వు వెతుక్కోవాలి. అనాత్మలోనే ఆత్మ ఉన్నది అంటున్నారు. ఆత్మ ఒంటరిగా దొరకదు కాబట్టి అనాత్మలోనే అనాత్మ లక్షణాలు తెలుసుకొని ఆత్మ అనాత్మ వివేకంతో హంస ఎలాగైతే పాలు నీళ్ళని వేరు చేసి నీళ్ళను వదిలేసి పాలు మాత్రం స్వీకరిస్తుందో అలా ఆత్మ అనాత్మ కలగా ప్రభు దాన్ని ఒక సాంఖ్య విచారణ చేత ఇది అనాత్మ ఇది ఆత్మ అని వివరించి ఈ ఆత్మ ఎక్కడున్నదంటే నేననే చైతన్యమే ఆత్మగా ఉన్నది కాబట్టి నేననే చైతన్యాన్ని శుద్ధంగా పెట్టుకున్నది. ఈ నేనికి అనాత్మ భావం తీసేయాలి అని ఒక సాధన చేసి ఒక ఆచరణ చేసినప్పుడు ఏమైంది? నేననే చైతన్యమే స్వానుభవం ఇచ్చేసరికి నువ్వు హృదయ స్థానానికి వెళ్ళి నువ్వే ఆత్మ అనేటువంటి ఒక సాక్షాత్కారాన్ని ఒక నిష్టని పొందడం జరుగుతుంది. కాన నిధి నాకు కావలేను, అది తరగనిది, ఇలాంటి వాక్యములచే నిధి లభించదు. నిధి కావాలి అంటే రాదు. ఈ నిధి చాలా గొప్పది అన్నా రాదు. ఒక శాస్త్రజ్ఞని పిలిచినట్టుగా గురువుని తెచ్చుకోవాలి, గురువుని ఆశ్రయించాలి, గురువు చెప్పిన చోటు ఎత్తగాలి. వాటరాలు అడ్డం వస్తే ఎంత కష్టాన్ని ఎలా తీసినట్టు ఆ నిధి కనుగొని స్వానుభవం పొందటానికి నీ అజ్ఞాన కార్యంగా ఉన్నటువంటి విక్షేపంగా ఉన్నటువంటి గుణాలు, విషయవాసనలు, వాటి మీద ఉన్నటువంటి పట్టుదల, అపేక్ష, ఆసక్తి ఇవన్నీ కూడా బండరాలు లాంటివి. ఎంత కష్టపడి రాళ్ళు తొలగిస్తావో నువ్వు అంత కష్టపడి నీలో ఉన్నటువంటి సంస్కారాన్ని తొలగించుకున్నప్పుడు మాత్రమే నీకు దొరుకుతుంది. అలాగే తాను పరబ్రహ్మమును గుర్తెరగవలేను
ఆస్తిక్య బుద్ధి మొదట తనకు కలగలేదు. అసలు పరబ్రహ్మం ఉన్నాడో లేడో, ఈ బుద్ధికి పరబ్రహ్మ ఎలా ఉన్నాడో తెలియదు. బుద్ధిని దాటి అతీత స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంక తెలియదు. అప్పుడు తెలుసుకోవడం మొదలు పెడితే తెలియబడేసరికి నువ్వు అయ్యి ఉంటావు. అది నీ స్వార్థం. ఇది ఇలా ఉండగా నాకు తెలియదు కాబట్టి నేను నమ్మను అన్నప్పుడు నీ కడపకు ఉపోద్ఘాతం వివేకం అని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చాడు? హేతువాదానికి, బుద్ధికి, భౌతికవాదానికి, రుజువులకి దొరకదు, అందదు. ఎట్టివాడైనా రుజువు చేయలేడు. రుజువు చెయ్యాలి అంటే గురువుని ఆశ్రయించాలి, గురువు చెప్పినట్టు చెయ్యాలి, నీ అంతఃకరణ శుద్ధి చేయాలి, అవరోధాన్ని తొలగించాలి. అప్పుడు క్రమంగా నీకే నీ ఒక స్ఫురణగా, ఒక ప్రజ్ఞగా, ఒక స్ఫూర్తిగా, ఒక శక్తిగా ఇవన్నీ దాటి చివరికి స్వానుభవంగా తెలియబడుతుంది. అలాగే తాను పరబ్రహ్మమును గుర్తెరగవలేను అను ఆస్తిక్య బుద్ధి మొదట తనకు కలుగవలేను. ఇది అపేక్షించువాడు ఆప్తిన వాక్యము ప్రమాణీకరించినట్లుగా బ్రహ్మవేత్త యొక్క ఉపదేశమును మిగుల విశ్వసింపవలను. ఇప్పుడు ఆ భూగర్భ శాస్త్రవేత్త నీటి పలానా తోట ఉందని చెప్పంగానే ₹1,00,000 ఖర్చు పెడితే దొరకలేదని, బండరాళ్ళలో వచ్చేది దానికి ఇంకో 2-3 లక్షలు ఖర్చు పెట్టాలని, ఇంకా నా వల్ల కాదని మానేస్తే నీటి దొరకదు. ఇప్పుడు ఆసక్తి బుద్ధి అంటే ఏంటి? అది తీస్తే తప్పకుండా ఉంటుంది అనేటువంటిది నీకు ముందు నమ్మకం ఉండాలి. అలాగే నీ హృదయంలో నేననే చైతన్యం యొక్క మూలం ఉందని నీకు తెలియాలి. నేనికి మూలము, నేననే చైతన్యం యొక్క మూలము హృదయంలో ఉంది. అది ఆత్మ ప్రకాశంతోనే నేననే స్ఫురణ వచ్చింది. నేను వెతుక్కుంటూ పోతే నేను యొక్క మూలానికి వెళ్తే అది నీ స్వానుభవమైన ఆత్మ సాక్షాత్కారంగా అవుతుంది అని రమణ మహర్షి చెప్పారు. నేను వెతుక్కుంటూ పోతే నేను ఎక్కడ తోచిందో కనిపెడితే నేను యొక్క మూలంలో ప్రారంభ బిందువులో ఎక్కడ తోచిందో కనిపెడితే ఆ తోచినటువంటి స్థానమే నీ హృదయ స్థానమే ఆత్మ అనే బిందువు. ఆ బిందువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వే నేను ఆగిపోయి, నేను అనే స్ఫురణ, అహం అనే స్ఫురణ ఆగిపోయి ఆత్మ యొక్క అంతఃకరణ ప్రతిబింబంగా అహం అనే స్ఫురణ ఆగిపోయి ప్రతిబింబ జ్ఞానంగా ఉన్న నేను పోయి బింబస్వరూపంగా ఆత్మగా నువ్వు మిగిలి నీవే అయ్యినటువంటి సాక్షాత్కారాన్ని పొందుతావు. బ్రహ్మవేత్త యొక్క ఉపదేశమును మిగుల విశ్వసింపవలేను. అక్కడ భూగర్భ శాస్త్ర మాట ఎలా విన్నావో ఇక్కడ బ్రహ్మవేత్త యొక్క గురువు అంటే బ్రహ్మజ్ఞానం లేని గురువులు కూడా ఉన్నాడు లోకంలో. బ్రహ్మవేత్త యొక్క గురువు అంటే తాను స్వానుభవంలో ఉన్న గురువు చెప్పినట్టుగా చెయ్యాలి. తనకి తెలిస్తే కదా నీకు చూపించేది. ఆట వరుసకి చూపిస్తే సరిపోదని కూడా చెప్తున్నాడు. అతని యొక్క ఉపదేశం మళ్ళీ ఉపదేశం అంటే నీకు స్వానుభవానికి అందించేటువంటి సత్తా ఎవరికుందో అటువంటి గురువు యొక్క ఉపదేశమే నీకు తత్వమసి వాక్యార్థాన్ని చూపించి అయమాత్మ బ్రహ్మలో స్థిరం చేస్తుంది. గురుపదేశం లేనిదే బ్రహ్మతత్వం గుర్తెరుగుట కడు దుస్సాధ్యం. బ్రహ్మ విధుని ద్వారా శ్రవణం చేసిన దానిని మరణము చేయవరు. ఇక్కడి తాత్పర్యంలో శ్రవణ మరణాల గురించి చెప్తున్నాడు. బ్రహ్మానుభవం, బ్రహ్మవేత్త అంటే తాను బ్రహ్మమైనటువంటి అనుభవంలో ఉండి, అంటే తద్రూపంలో ఉండి బోధించడానికి రూపానికి దిగి శిష్యుడికి అందుబాటులో చెప్తున్నప్పుడు కేవలం రూపంలో ఉన్నవాడికి చెప్తే బోధ అవుతుంది. తద్రూపంలో ఉన్నవాడు త్వముకి దిగి చెప్తే ప్రబోధం.
ఆ ప్రబోధం ఉపదేశపూర్వకంగా అయినప్పుడు శిష్యుడికి సాక్షాత్కారం అవుతుంది. అంటే గురువులో ఉన్నటువంటి అనుభవమే శిష్యులకి సంక్రమిస్తుంది. ఉపదేశం అంటే అర్థం అది. ఆయనలో ఉన్నటువంటి అనుభూతిని శిష్యుడికి అనుగ్రహించినప్పుడు శిష్యుడు కూడా అవుతాడు. దీన్నే గురువు ఉచ్చిష్ట భోజనం అన్నారు. గురువు ఏ బ్రహ్మజ్ఞానం అయితే తాను ముందుగా అనుభవిస్తున్నాడో తన అనుభవంలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని శిష్యుడికి అందుబాటు చేయటమే గురువు ఉచ్చిష్ట భోజనం. భోజనం అంటే ఇష్టట్లో భోజనం, ఉచ్చిష్టం అంటే నోట్లోకి తీసుకుని ఎంగిలి మళ్ళీ బయట పెట్టి ఇచ్చింది కాదు. ఎంగిలి అంటే అనుభవం. ముందు గురువుగా అనుభవించిన అనుభవాన్ని శిష్యుడికి ఇస్తున్నాడు. గురువు అనుభవించకుండా ఇవ్వట్లేదు. గురువులో అనుభవం ఉన్నదే శిష్యుడికి ఇచ్చారు. వాళ్ళ విద్య ఎవరికైనా చెప్తే నాలో ఉన్న విద్యను నేను మీకు ఇస్తున్నాను, నీకు ఇచ్చినంత మాత్రమే విద్య తరగదు, నాలో ఉన్న విద్య నాకు ఉంటుంది, నీకు ఎంతమంది కానీ ఒక దీపంతో ఎన్ని దీపాలను గుర్తించినా మొదటి దీపం దీపంగానే ఉంటుంది. ఒక జ్ఞానం ఎంతమందికి వచ్చినా అందరూ జ్ఞానవంతులైనా మొదట జ్ఞానం స్వరూప జ్ఞానం ఎవరికైతే ఉందో వాడు కూడా జ్ఞానవంతుడుగానే ఉంటాడు. కానీ వేరే వస్తువులని ఇక్కడ తరిగి అక్కడ ఉండదు. ఇందులో నీడు అందులో పోస్తే ఇందులో నీడు తగ్గి అందులో పెరుగుతాయి. అలా కాదు విద్య. ఇక్కడ విద్య అక్కడికి వెళ్తే అది గుణకారంగా పెరుగుతుంది, ఇచ్చిన చోట కూడా వృద్ధి చెందుతుంది. ఒక గురువు వాళ్ళు తెలుసుకొని శిష్యులకు బోధిస్తూ ఉండగా గురువు కూడా మరింత తెలుసుకొని మరింత అనుభవం పొందుతాడే తప్ప శిష్యులకి అంతా అందించేశాను నా దగ్గర ఏమీ లేదు ఖాళీ ఏందని అనటానికి ఈ విద్య విషయంలో అనుభవ జ్ఞానం విషయంలో అది కుదరదు. అది తప్పు అవుతుంది. తదుపరి ధ్యానము చేయవలేను. తత్వస్తుని చింతన చేయాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, చింతన చేయాలి, ధ్యానం చేయాలి. తత్ ధ్యానాత్ సంకీర్తనాత్ అని దక్షిణామూర్తి శ్లోకంలో ధ్యానము సంకీర్తనం చేయాలి. మొదట్లో శ్రవణం చేయాలి, తర్వాత మననం చేయాలి, తర్వాత చింతన చేయాలి, ధ్యానం చేయాలి, తర్వాత చింతన చేయాలి, తర్వాత పరబ్రహ్మం. ఎందుకు ఈ పదాలు చెప్తాడు? శ్రవణం చేసేది ఏంటంటే చెవుతో, మననం చేసేదేమో తర్వాత ఆ విన్నదాన్ని మనస్సుతో మననం, మననం తర్వాత ధ్యానం చేయాలి బుద్ధిలో, మనసునికి బుద్ధి కదండి. ధ్యానం తర్వాత ఏం చేయాలి? దాన్ని నిరంతరాయంగా పెంపు లేకుండా సంకీర్తనలాగా ఉండాలి. సమ్ అంటే నీ మీద అప్లై చేయాలి. ఆ బ్రహ్మ వస్తువుని, ఆ స్తోత్రాన్ని, ఆ కీర్తనని నీలో అప్రయత్నంగా అజపంగా జరిగేది సంకీర్తనం. ధ్యానాత్ సంకీర్తనాత్. ఆ సంకీర్తనం ఇక్కడ చిత్తం. బ్రహ్మచింతన చేసేవాడు బ్రహ్మాకారం వృత్తి పొందుతాడు. కాబట్టి ధ్యానము చింతన చేసినప్పుడు వాడు బ్రహ్మాకారం చెందుతాడు. బ్రహ్మాకారం అంటే అహం బ్రహ్మ దాకా వచ్చినట్టు. అద్వైతం సిద్ధించలేదు. సాధన దశ ఇంతవరకే చెప్పాలి. అద్వైతం కూడా ఇచ్చేస్తాడు గురువు అనకూడదు. కింద శ్లోకాలు కూడా చెప్పాం. సమీపం దాకా తెస్తాడు, అక్కడ శిష్యుడు తన జీర్ణం చేసుకొని స్వానుభవం చేసుకోవాలి అని చెప్పాం. సమీపం కాబట్టి ఉపదేశం అనే మాట కూడా వాడుతున్నాం. ఆ పరబ్రహ్మ వస్తువుతో అభేదమును పొందవలను. అభేదం అంటే ఏంటి? బొమ్మగా ఉన్న శిష్యుడు తద్రూపముగా ఉన్నటువంటి పరబ్రహ్మ వస్తువుతో అభేదం పొందాలంటే తత్ అభేదం అంటే అచి పదం. తత్వం అచి. త్వం అనేవాడు శిష్యుడు, తత్ అనేవాడు పరబ్రహ్మ వస్తువు, అసి అంటే అభేదము. ఈ నేను అనే శిష్యుడు ఆ పరబ్రహ్మ వస్తువుతోటి అభేదం కావాలి. ఎప్పుడైతే అభేదం అయిందో ఈ త్వంలో ఉన్నటువంటి అహం పోతుంది. అద్వయంగా ఆ బ్రహ్మ వస్తువే మిగులుతుంది. ఆ సద్వస్తువే తానని భావించి
తదాకారత పొందవలను. అది బ్రహ్మచింతన చేసి బ్రహ్మాకారుడు అవ్వాలి అంటే తదాకారం అయ్యాడు. ఎన్నటికైనాను సాధనములు లేక సాధ్యము లభించునా? అది సిద్ధ వస్తువు అయినా ఆ సమీపానికి వెళ్ళేదాకా సాధనలు కావాలి. ఆ సాధన ఫలితం లేకుండా అది సిద్ధించును. కనుక ముక్తుడుగా కోరువానికి శ్రవణము మరణము మొదలైనవి అత్యావశ్యకములు. ఈ విషయమును సకల వేదాంత శాస్త్రములన్నీ నొక్కి వక్కాణించుచున్నవి. ఈ శ్రవణ మరణాదుల చేత తన అజ్ఞానావరణము తొలగి నిర్మల స్వస్వరూప ప్రాప్తి కలుగుతున్నది. కొన్ని కుయుక్తి వేదాంత నిస్సార వాక్యముల పలికిన దొరకనది కాదు. కుయుక్తి అంటే యుక్తియుక్తంగా, అంటే ఏ దృష్టాంతము ఆ బ్రహ్మవస్తు యొక్క ద్రాష్టాంతాన్ని సక్రమంగా నిర్ణయించి శిష్యుని యొక్క స్వానుభవానికి తీసుకెళ్ళగలిగేదే నిజమైన యుక్తి. అలా తీసుకెళ్ళటానికి ఆ యుక్తి చేతగాని గురువు చెప్పేవాడిని కుయుక్తి. అంటే ఆ యుక్తి అక్కడ ఫలించదు, శిష్యుడి పట్ల అది పని చేయదు. కుయుక్తి అంటే చతయుక్తి అని కాదు, అక్కడ యుక్తము కానిది అని. యుక్తమైనది చెప్పినప్పుడే శిష్యుడికి అనుభవం వస్తుంది, యుక్తము కానిది చెప్పినప్పుడు అనుభవానికి రాదు. యుక్తం అంటే ఇక్కడ ఏంటి? ద్రాష్టాంతాన్ని ముడిపెట్టి ద్రాష్టాంత నిర్ణయాన్ని శిష్యుల్లోకి చొప్పింపజేయాలి. అది యుక్తి. ఆ ద్రాష్టాంతం చెప్పకుండా దృష్టాంతాలు మాత్రమే చెప్పుకెళ్ళి ద్రాష్టాంతాన్ని కేవలం స్పృశించినంత మాత్రాన సరిపోదు. కేవలం స్పృశించేవాడెవడు? తనకే అనుభవం లేదు కాబట్టి తనకు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? శిష్యుడి హృదయంలోకి దాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. ఇంజెక్ట్ చేసినప్పుడే ఆ దృష్టాంతం ద్రాష్టాంతంగా మారి శిష్యుడికి అనుభవంగా మారుతుంది. దాన్ని యుక్తము అంటాం. యుక్తము కానిది కుయుక్తం. దీన్ని వ్యతిరేకార్థంగా తీసుకోకూడదు. కుయుక్తి అంటే మోసం అని తీసుకోకూడదు. అయితే మోసమైన గురువులు కూడా ఉంటారు. మన ఇక్కడ మోసగాళ్ళ సంగతి తప్పుదలుచుకోవాలా. సరైన గురువు విహిత గురువు కంటే కొంచెం తక్కువ గురువుని చెప్పుకుంటున్నాం. గురువుని నిందించద్దు. బావి త్రవ్వునప్పుడు రాళ్లు మొదలకు వాటిని దూరీకరించి సోమరితనము లేక త్రవ్విన జలము లభించును. అక్కడ సోమరితనం ఉండకూడదు, డబ్బు ఖర్చుకి వెనకాడకూడదు, నమ్మకం గట్టిగా ఉండాలి. ఇంత తవ్వినా దొరకలేదు, మీకు సరిగ్గా చెప్పాడా లేదా, నిజందో లేదో, లేకపోతే ఈ శ్రమ వృధా అంతా ఉంది, కష్టం పోయింది, డబ్బులు పోయింది, అన్ని పోయింది, సమయం కూడా పోయింది. శ్రమ, సమయము, డబ్బు మూడు పోయింది. ఇంకోటి పరువు పోయింది. అది అందరికీ గొప్ప. వాడు తవ్వాడు రా, వాడికి ఏమో రాలేదురా. మొగుడు తిట్టినందుకు కాదు కానీ తోడు తను చూసిందంట, చూస్తుండగా తిట్టారు. అలాగే అందరూ నవ్విపోతారని అదొక భయం. మళ్ళీ దీనికి ఆప్తోక్తి మొదలగు సాధనములను అపేక్షణీయములు. ఆ తీరిన గురూపదేశము పొంది శ్రవణ మననాదులచే ధ్యాన నిమగ్నుడై అనేక విఘ్నములు వచ్చినను తన నిరంతర అభ్యాసము చే నెట్టుతూ వచ్చిన తనకు జ్ఞానామృతము లభించును. ఇది జ్ఞానం అనేటువంటి అమృతం. దొరకడా ఇటువంటి నిధి అది గురువు అందించినప్పుడు, ఆ పరమాత్మ నీకు అందించినప్పుడు అందుకోగలిగినటువంటి పరవశత్వము తన్మయత్వము ఉన్నప్పుడు అటువంటిది నీకు లభిస్తుంది. కాబట్టి శిష్యులు ఈ శ్లోకం తాత్పర్యం చాలా పెద్దదిగా ఇచ్చాడు. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. గురువుని నమ్మడం నమ్మకపోవడం అనే అంశం ఉంది. అలాగే రాళ్ళ లాంటివి, శత్రువు లాంటివి, నీ సాక్షాత్కార జ్ఞానికి అవరోధంగా ఉన్నవి తొలగించుకోకుండా పని జరగదని చెప్పడం ఒకటి ఉంది. కష్టపడాలని ఒకటి ఉంది.
ఆ కష్టాన్ని శ్రవణము, మరణము, చింతనము, ధ్యానము ఇలాంటి పదాలతోటి సూచన చేయడం జరిగింది. ముందుగా ఐశ్వర్యాన్ని తొలగించడం కూడా చెప్పాము. అలా అన్ని రకాల అవరోధాలు ఒక పక్క తీసేయాలి, ఒక పక్క పొందటానికి కావాల్సినటువంటి మార్గాన్ని అనుసరించాలి. రెండు చేయాలి. మనం పొందటానికి అడ్డుగా ఉన్నవి తొలగించుకునే పని ఒక పక్క చెయ్యాలి. అది టైం పడుతుంది కాబట్టి గురుగారు మీరు అంతా చెప్పేయండి, ముందు నేను నేర్చేసుకుంటాను, నాకు అంతా తెలిసిపోయాక అప్పుడు మేము ఇంటికి వెళ్ళి తీరుబడిగా సాధన చేస్తాను అంటే తెలుసుకోవడానికే జన్మ అయిపోతుంది. ఎంతంత తెలుసుకున్నావు అంతంత సాధన చేసి, ఎంతంత సాధన చేసావు అంతంత వరకు విడుదలై, ఎంతంత వరకు విడుదలయ్యావో అంతంత వరకు ఈ బోధని నీ లోపల నింపుకుంటూ అమర్చుకుంటూ మధ్యంతరంగా కొన్ని అనుభవాలు పొందుతూ అనుభవాల యొక్క ప్రాతిపదికగా అనుభవాల యొక్క రుజువుతో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకొని గట్టి విశ్వాసంతో సాధనలో చిక్కులు తొలగించుకుంటూ ఎంత కష్టమైనా సరే నువ్వు బయటపడతావు. విశ్వాసం తక్కువ ఉన్నప్పుడు కష్టాన్ని చూసి సాధన మానేస్తాం. వస్తువు మీద, గురువు మీద నమ్మకం లేనప్పుడు సాధన ఆపేస్తాం. అటు అది పొందలేదు, ఇటు ఈ సంసార భోగాలు వదులుకున్నాను, నేను వృత్తికి చేశాను, అది ఎక్కువ వచ్చేట్లేదు, నేను మళ్ళీ సంసారంలో సుఖంగా హాయిగా ఉంటే పోతుంది. వాళ్ళంతా కూడా ఎంత హాయిగా ఉన్నారు, నేను అన్ని వదిలేసి ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ పొందింది లేదు, బాగుకున్నది లేదు, నేను వృత్తికి చెడ్డాను అని అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదం రాకూడదంటే గురువుని విశ్వసించాలి. ఇది ఎక్కడుందో విషయంగా తెలియాలి, దాని మీద గట్టి నమ్మకం ఉండాలి. మోక్షం అనేది ఉందా లేదా, పరబ్రహ్మము నిజమేనా, ఈ గురువు నిజమేనా, ఎన్నో మోక్షానికి ప్రతిబంధకాలని ఇచ్చారు. వేదాంత పరకోసి కానీ వేరే వేరే పుస్తకాలు, వివేక చింతామణి అనే పుస్తకంలో కూడా ఉంది. మోక్ష ప్రతిబంధకాలు అన్నమాట. ఇవన్నీ కూడా నీ భ్రాంతిలో ఉన్నవాడికి సత్యాన్ని నమ్మబుద్ధి కాదు. మోసపోయేవాడు ఎంతమంది చెప్పినా అది మోసపోయేది వినకుండా మోసం చేయకపోవడానికే సిద్ధపడతాడు. అటువంటి అజ్ఞానులు మనం ఏం చేయగలం? కాబట్టి ఇక్కడ ఈ శ్లోకాల్లో ఈ వివేక చూడమణిలో శిష్యుడి యొక్క మూఢత్వాన్ని, సామర్థ్యాన్ని, శక్తిని పూర్తిగా బయటికి లాగి వినియోగించమని చెప్తున్నాం. ఆటంకాలు, అవరోధాలు ఏమున్నాయో చెప్తున్నాం. వాటిని పట్టుదలతో, మంకు పట్టుదలతో ఎలా తొలగించాలో చెప్తున్నాం. ఈ పరబ్రహ్మ విషయంలో అది సత్యము, నిత్యం అనేటువంటిది గట్టిగా విశ్వసించమని చెప్తున్నాం. గురువును కూడా నమ్మమని చెప్తున్నాం. అయితే ఆ గురువు విహిత గురువు కానప్పుడు మీ సాధన ఆపకుండా చేస్తూనే, కొనసాగిస్తూనే నీకు దొరికిన గురువు ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్ళి, ఆ పైన ఆయన ఇవ్వలేకపోతే ఇంకొక గురువు దగ్గర కూడా వెళ్ళి ఈ పని పూర్తి చేసుకునేటువంటి పద్ధతిలో, అదే నిష్టలో, అదే ధ్యాసలో, అదే ప్రయత్నంలో ఉండమని చెప్తున్నాం. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాం అంటే, అది పొందితే గాని ఇది పోదు, ఇది పోతే గాని అది పొందబడదు. కాబట్టి రెండు ఏకకాలంలో చేసుకుంటూ పోతే ఈ దెబ్బలోనే పని అవుతుంది. వినటం, చేయటం తర్వాత దాని తర్వాత ఎప్పుడో సాధన, దాని తర్వాత ఎప్పుడో అనుభవం అంటే ఒక లెక్క ప్రకారం 3 జన్మలు కూడా చాలు. కాబట్టి విన్నందువల్ల ఉపయోగం లేదు. పైగా ఇది రుజువు అయ్యేది కాదు. వినటం, ఆచరించటం, పొందటం, అనుభవించటం అనేది క్రమంగా ఉండాలి. కొన్ని జ్ఞాన భూమికలు, కొన్ని తత్వాలు దాటుకుంటూ పోవాలి. ఆ తత్వాలు సమయంతో అనుభవం పొందుతూ అధిగమించాలి. కాబట్టి పొందటం, మేరటం, అందుకోవడం, పొందటం, మేరటం, అందటం, పొందటం, మేరటం, ఇలా చేసుకుంటూ పోవాలి. దానికి తగినటువంటి సాధన ఒక పక్క జరుగుతూ ఉండాలి. ఈ రెండో పక్క ధ్యానాలు, సంకీర్తనాలు, చింతనలు, బ్రహ్మానుసంధానాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి.
ఆ ప్రకాశం ఎక్కడైతే మూలం నుంచి నీలోకి ప్రవహిస్తుందో కనీసం ఆ ప్రకాశ కిరణం యొక్క ప్రభావాన్ని పొందగలిగే స్థితికి నువ్వు ఎదగాలి. సాక్షిత్వంలో ఉంటే ఆ సాక్షికి సాక్షి అయినప్పుడు నీలో ఉన్న ఆత్మజ్ఞాన ప్రకాశం నీ మీద ప్రసరించినప్పుడు ఆ ప్రభావంతో ఒక అనుభూతితో విశ్వాసం గట్టిపడటం, విశ్వాసంతో పట్టుదల పెరగటం, పట్టుదలతోటి సాధనలో విజయం సాధించడం అన్ని ఆధారపడుతాయి. కాబట్టి ఏది ఉందని చూడకుండా సమాంతరంగా అన్ని కలిపి చేయాలని చెప్పి ఈ శ్లోకం యొక్క సారాంశం. ఇక్కడికి 67 శ్లోకాలేని, రేపు 68వ శ్లోకము. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.